థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ వివాటీస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన మెంటర్ హరి సార్ గారికి అండ్ మన సీనియర్స్ బోగా సూర్యనారాయణ సార్, అశోక్ సార్ అండ్ ఇక్కడున్న మా లావణ్య మేడం, అందరికీ థ్యాంక్ యూ అండి. నా వాయిస్ ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. సో గుడ్ మార్నింగ్ అండి. సాటర్డే సండే కొంచెం ఫ్రీ టైం ఎలా వర్క్ చేసుకున్నా ఎలా ఉన్నా ఒక ఫ్రీడమ్ డే, హ్యాపీ సండే అనేది అనుకుంటాం కదా, అలా సండే అయిపోయింది. మరి మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, మనం థాట్ పవర్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ మార్నింగ్లో మార్నింగ్లోనే చాలా మటుకు ఎడ్యుకేషన్ మనం అందరం తీసుకోవడం జరుగుతుంది. అలాంటి ఎడ్యుకేషన్ రూపంలో మన కోసము ఇక్కడ మెంటర్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలా మెంటర్ గైడెన్స్లో మన కోసము ఎవ్రీడే మనం ఎలా ఉండాలి, ఎలా ఆలోచించుకోవాలి, మన మైండ్కి ఏమి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేది ఇక్కడ డైలీ మనకు ఒక ఎడ్యుకేషనే అనుకుంటామని నేనైతే అదే అనుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ అది అవసరం కామన్గా. అందులో భాగంగా ఇవాళ మనం కొంత నాలెడ్జ్ అయితే మనం తీసుకుందాము. సో స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సార్. ఇది నాకు నా స్నేహితుడు చెప్పిన మాట. ఓకేనా సార్ వాయిస్? ఓకే మేడం. ఓకే వినబడుతుంది. స్క్రీన్ షేరింగ్ అయితే కాలేదు. వస్తాం. ఈ ఆలోచన కేవలం ఒకరిలోనే ఉంది అని నేను అనుకోవడం లేదు. మనలో చాలా మందిలో ఈ ఆలోచన ఉంది. మనం డైలీ అనుకుంటున్నాము, డైలీ ఏదో ఒకటి చేయాలి, ఏం వర్క్ చేసుకుంటాం, మన డ్రీమ్ వర్క్ ఏంటి, డైలీ వర్క్ ఏంటి, ఇలా కొన్ని గోల్స్ అంటూ పెట్టుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు మనం ఇందులో అందరం వచ్చింది ఒక హెల్త్ కాన్షియస్లోకి, హెల్త్ అవేర్నెస్ ఎడ్యుకేషన్ తీసుకోవడానికి వచ్చాం. వచ్చి మనకు నచ్చి మనం ఇందులో మన డ్రీమ్ వర్క్లో పెట్టుకున్నాం. చాలా మంది డ్రీమ్ వర్క్లోనే పెట్టుకున్నారు. మళ్ళీ అలాంటి డ్రీమ్ వర్క్లో మనం ఎలా ఆలోచిస్తున్నాం అనేది ఇక్కడ సాధించడం ఎంతో కష్టం. తర్వాత దానికి సపోర్ట్ చేసే ఎన్నో ఆన్సర్స్ని మనమే వెతుక్కుంటాం. నా లైఫ్ అనుకున్నట్టు లేదు, నాకు ఎన్నో ప్రెషర్స్ ఉన్నాయి, ఈ సొసైటీలో నాకు ఎవడో హెల్ప్ చేయడం లేదు, ఇలా ఎన్నో సపోర్టింగ్ ఆ ఏనుగు మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఈ ఎగ్జాంపుల్లో మనకి తెలియని ఆ ఏనుగే మన సబ్ కాన్షియస్. సో ఫ్రెండ్స్, మన సబ్ కాన్షియస్ మైండ్ని సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు మనం ఏమైనా సాధించగలం. మన సబ్ కాన్షియస్ మైండ్ని సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు మనం ఏమైనా, మనకి తెలియని ఆ ఏనుగే మన సబ్ కాన్షియస్. అనుకున్నా కూడా కొంత ఏదో ఒక భయము, ఒక అందరూ చెప్పినవి మనం మైండ్లో పెట్టాను. మైండ్ అంటే
సబ్ కాన్షియస్ అంటే కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ అని 2 వేరియంట్స్ ఉంటాయి కదా! అందులో చాలా మటుకు అందరూ చెప్పినవి మన సబ్ కాన్షియస్‌లో ఒక స్టోరేజ్ అయిపోతాయి. ఇప్పుడు అందరికీ కామన్‌గా ఫోన్‌లో 2 టైప్స్ ఆఫ్ గ్యాలరీస్ ఉంటాయి. ఫోటోస్ నార్మల్ గ్యాలరీ ఉంటుంది. గూగుల్ ఫోటోస్ ఉంటాయి. గూగుల్ ఫోటోస్ ఏంటి? మన మెమోరీస్, మన హ్యాపీనెస్, మూడ్ స్వింగ్స్ అన్నీ కూడా అందులో మన ఫోటోస్ ఏదైతే మన నచ్చిన ఫోటోస్ ఉంటాయో అవన్నీ గూగుల్ ఫోటోస్‌లో స్టోరేజ్ అవుతాయి. నార్మల్ గ్యాలరీలో అందరూ ఈ పంపించినవి వాట్సాప్, జూమ్‌లో వచ్చినవి వీడియోస్ అవి ఫోటోస్ అన్నీ కూడా ఆ గ్యాలరీలో స్టోరేజ్ అవుతాయి. అలాగే మనం చెప్పినవన్నీ కూడా అందరూ చెప్పినవి కూడా మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోరేజ్ అయిపోయి ఉంటాయి. అదే చేస్తూ ఉంటాం. మన పేరెంట్స్ గానియండి, పిల్లలు, ఫ్యామిలీ అందరూ చెప్పినవి అందులో స్టోరేజ్ అదే దానికే అలవాటు పడిపోతాం. కానీ మనం అనుకున్న డ్రీమ్‌కి మన సబ్‌కాన్షియస్‌కి మనం ఏం చెప్పాలి? ఏం చెప్తే మనం దాన్ని రొటీన్ వర్క్‌లో ఒక పార్ట్‌గా చేసుకుంటామనేది ఇక్కడ ఒక ఏనుగు రూపంలో ఒక ఈ వీడియోలో ఎగ్జాంపుల్‌గా చెప్పారనమాట. సో ఫ్రెండ్స్, మన సబ్ కాన్షియస్ మైండ్ని సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు మనం ఏమైనా సాధించగలం. సో ఇక్కడేంటంటే స్పిరిచువల్ లా ఆఫ్ సోయింగ్ అండ్ రీపింగ్ అని చెప్పారు. 42 lakhs per annum. Wow, 42 lakhs. That's your salary? Yes. And what do you do? I'm an AI tools in charge. ఇక్కడ మనం చేసే డైలీ వర్క్ చేసుకునేదానికి స్ట్రక్ అయ్యి హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సైకో సైబర్నెటిక్స్, థింక్ అండ్ గ్రో రిచ్, పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్, అలాగే భగవద్గీత, ఖురాన్, బైబుల్ అన్నిటిలోనూ ఒక కామన్ ఫిలాసఫీ ఉంది, ఒక కామన్ లా ఉంది. ఈ లాని సరిగ్గా అర్థం చేసుకున్న వారు పుస్తకాలు రాస్తున్నారు, పెద్ద పెద్ద స్థాయికి వెళ్తున్నారు. ఈరోజు అలాంటి ఒక లాని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ లాకి సపోర్ట్ చేసే పుస్తకాల్లోని కొన్ని ఐడియాస్ని మీతో షేర్ చేసుకుంటాను. ఆ స్పిరిచువల్ లా గనక మీరు వింటే నేను ఇంకా చెయ్యలేను, నేను ఆనందంగా లేను అని స్పిరిచువల్ లా అంటే అంటే లాలో 2 టైప్స్ ఆఫ్ అంటే మనం చేయగలము. లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అండ్ లా ఆఫ్ కర్మ. మనం జరిగే దాన్ని ఇంతే ఇది నాకు ఇలాగే జరుగుతుంది. నేను ఇంతే నాకేం జరగదు. నాకేం పాజిటివ్ జరగదు అని ఒక నెగెటివ్ కాన్షియన్స్ అనేది మన నెగెటివ్ థాట్స్ అనేవి మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోరేజ్ అయిపోతూ ఉంటాయి ప్రతిరోజు. కానీ లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ దానికి ఎందుకు జరుగుతున్నాయి? ఏంటి? దీనికి కారణాలేంటి అని తెలుసుకోవడానికి మనకి ఇలా 2 వేరియంట్స్ ఉంటాయని కూడా మన ఆలోచనలో ఏదైతే ఉంటుందో అని ఈ మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి తెలుసు. కానీ అది ఆచరణలో పెట్టడానికే కొంత మనకి అలవాట్లు, మనకు డైలీ రొటీన్ పనులు అనేవి అవి అవసరం పడతాయి. సో, అలాంటి దాంట్లో ఇక్కడ చూద్దాం. ఆలోచనని పక్కన పెట్టి ఇంకో రకంగా జీవితాన్ని చూడటం మొదలు పెడతారు. సో ఇంకా ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేద్దాం పదండి. లైఫ్ ఈజ్ లైక్ ఏ గార్డెన్, యూ రీప్ వాట్ యు సో. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఆ లైఫ్ అనేది ఒక మంచి పూల మొక్కల నందనవనం లాంటిది అనేది బృందావనం లేదంటే ఒక తోట అనుకుంటాం. అందులో మనకి ఏది కావాలో, మనకి ఏది పాజిటివ్‌గా కావాలో అది తీసుకోవాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ మనం ఇందులో ఈ డైలీ రొటీన్ వర్క్‌లో డ్రీమ్ వర్క్‌ని పార్ట్‌గా చేసుకున్నాం. ఇందులో మనకి 100 వీక్స్ అనేది ఒక మెయిన్‌గా ఒక టార్గెట్‌లా పెట్టుకున్నాం. ఎందుకంటే మనకి ఏం చేయాలి? ఎలా చేయాలనేది ఒక నాలెడ్జ్ అయితే ఉండదు. అందులో మనకి డైలీగా వర్క్ చేసుకోవడానికి రొటీన్ వర్క్‌లో పడిపోతారు. మరి డ్రీమ్ వర్క్‌కి మనకు ఐడియా ఉండదు కదా! ఆ ఐడియా అనేది సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనకి ఇలా చేసుకోండి అనే ఒక 100 వీక్స్ అనేది ఒక ఆలోచన, ఒక థాట్‌ని మనకి మెంటర్ గారు ఇవ్వడం జరిగింది. సో, అలాంటి టైంలో మన ఈ వర్క్‌ని మనకి పువ్వుల తోటలో పెట్టుకున్నట్టు పెట్టుకొని, అనుకుని నేను చేయగలను, నేను సాధించగలను అని అనుకుంటే గనక ఇది చాలా ఈజీ అండి. ఫస్ట్ ఇప్పుడు అందరూ కూడా సిల్వర్ క్రియేటర్ అనేది ఫస్ట్ ఈ వీక్లీ టార్గెట్‌లా పెట్టుకున్నాం. వీక్లీ చేసుకోవాలి. ఆ వీక్లీలో సిల్వర్ ఒక 1 వీక్‌కి సిల్వర్ టార్గెట్ 3 మెంబర్స్‌కి, 3 కస్టమర్స్‌కి 2 ప్రొడక్ట్స్ అనేది మెయిన్‌గా మన ఎవ్రీ వీక్ అనేది ఒక స్టెప్ అనుకున్నాం. ఆ స్టెప్‌ని చేసుకోవడానికి మనకిక్కడ ఈ థాట్ అనేది అవసరం పడుతుంది కదా! మరి. ఈ గార్డెన్ అనేది అవసరం పడుతుంది కదా! ఇక్కడ చెప్పేది. సో, ఇంకొంచెం చూద్దాం. స్పిరిచువల్ లా పేరేంటంటే
స్పిరిచువల్ లా ఆఫ్ సోయింగ్ అండ్ రీపింగ్. ఈ లాకి ఎన్నో పేర్లు ఉన్నాయి. లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, అలాగే కొంతమంది లా ఆఫ్ కర్మ అని కూడా అంటారు. వీఆర్ వాట్ వి థింక్. మన ఆలోచనలే మనల్ని తయారు చేస్తాయి అని అర్థం. లా ఆఫ్ సోయింగ్ అండ్ రీపింగ్ ఏం చెప్తుందంటే, ఏ ఆలోచనలైతే మనం విత్తనాలుగా మన బ్రెయిన్లో నాటుతామో అదే తర్వాత పెద్ద ఈ లాస్ట్ వృక్షాలుగా ఏం మారి చెప్తుంది, మనం రొటీన్ గా నేను డైలీ జాబ్కి వెళ్ళాలి, ఇంట్లో వర్క్ చేసుకోవాలని చెప్పుకుంటా. కానీ మన డ్రీమ్ లో ఇది పెట్టుకున్నాం కదా, మరి గోల్ పెట్టుకున్నాం కదా. ఈ ఫస్ట్ స్టెప్ 1 లో ఫస్ట్ సిల్వర్ క్రియేటర్ అని కాన్సెప్ట్ పెట్టుకోండి ఎవ్రీ వీక్. అలా ఒక స్టెప్ ని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ స్టెప్ 1 అనే కాన్సెప్ట్ ని ఒక విత్తనం లాగా మన బ్రెయిన్ లో, మనకి సబ్ కాన్షియస్ మైండ్ లో ఒక విత్తనం లాగా నాటుకుని, దానికి మన డైలీ వర్క్ ప్రోగ్రామ్స్ ని, జిఎస్ఎం, ఎన్టీపీసీని ఒక మట్టి, నీరేంటి మన ప్రోగ్రామ్స్ అన్నమాట. ఇక్కడ చూడండి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చక్కగా. అంటే మనకి ఆలోచనల ప్రకారం మనం ఈ స్టెప్ 1ని ఎంత ఈజీగా బయటికి రావడానికి చేసుకోవడానికి, ఇక్కడ ఏంటి, మట్టి ఒక విత్తనము ఎదిగి పెద్దవి ఒక వృక్షం అవడానికి ఎలాగైతే మట్టి నీరు అవసరమో, అలాగే మనకి కూడా ఈ స్టెప్ 1 అనేది పూర్తి అవడానికి మనకి ప్రోగ్రామ్స్, జిఎస్ఎం, ప్రతి మెంబర్, ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్, ప్రతి ఒక్క వీబీఓకి ఈ స్టెప్ 1 అనేది చాలా అవసరం. అంటే మనం స్టార్ అవనండి, 250 అవనండి, జిఎస్ఎం ప్రతి ఒక్కరు సీనియర్ దగ్గర వచ్చి కూర్చొని ఆ డైలీ ప్రోగ్రామ్స్కి ఒక నీరులాగా మనకి ఈ ప్రోగ్రామ్స్ ఎన్టీపీసీని ఇలా ఫాలో అవ్వాలనేది మనకు ఒక నీరులాగా డైలీ విత్తనం మీద ఎలాగైతే వేస్తామో అలా మనకి ఈ ప్రోగ్రామ్స్ అలాగా బూస్టింగ్ అవుతాయి అన్నమాట. సబ్ కాన్షియస్ మైండ్లో స్టోరేజ్ అయిపోతున్నాయి. నెక్స్ట్ చూద్దాం. మనకి ఫలాల్ని ఇచ్చి మన జీవితం మీద ఒక ఇంపాక్ట్ని చూపిస్తాయి అని. ఎలాగైతే ఒక మట్టి నేలలో విత్తనాలు నాటి దానికి కావాల్సిన నీరుని రోజు ఇస్తూ, కావాల్సినంత సూర్యరశ్మిని ఇస్తూ ఆ మొక్కని ఒక చెట్టులాగా పెంచితే అది ఇచ్చే ఫలాల్ని మనం ఎంజాయ్ చేస్తామో, అలాగే ఇక్కడ మట్టి అంటే మన బ్రెయిన్ అనుకుందాం, మన ఆలోచనలు దాన్ని విత్తనాలు అనుకుందాం, మన నిర్ణయాలు నీరు అనుకుందాం, అలాగే మన భావాల్ని సూర్యరశ్మి అనుకుందాం. మీరు ఏమవుదాం అనుకుంటున్నారో ఆ ఆలోచనని మీ మైండ్లో ప్లాన్ చేసి ఆ ఆలోచనకి తగిన నిర్ణయాలు తీసుకుంటూ ఆ ఆలోచన సక్సెస్ అవుతుంది అని భావిస్తూ ఉంటే మనం చేస్తాము, నేను చేయగలను, నాకు ఇది స్టెప్ 1 అనేది చాలా ఈజీ, నేను స్టెప్ 1 ఫస్ట్ సిల్వర్ క్రియేషన్ దగ్గర స్టార్ట్ చేసాం, ఇది నేను చేయగలను అనే థాట్లోనే డైలీ ఉంటూ మనం ఎవరికైతే టార్గెట్ ఒక రోజుకి 2 కస్టమర్స్, మినిమం 2 మెంబర్స్కి మనం ఈ వర్క్లో మనం ప్రాస్పెక్ట్ ప్రెజెంటేషన్ చేయించామా, ఒక థ్యాంక్ యూ మీట్ చేయించామా అనేది మనకి డైలీ ఈ డ్రీమ్ వర్క్లో మెయిన్గా మనం అనుకోవాలి. అనుకుని మనం ఒక ప్రాక్టీస్ లాగా అయిపోవాలి. ఈ మొక్క ఎదిగి ఒక సూర్యరశ్మితో ఎలాగైతే ఎదిగిందో, మనకి ఈ కిరణాలు ఎలాగైతే మొక్క మీద పడ్డాయి, అలాగే మనకి ఈ కాన్షియస్ మైండ్లో మనం చేస్తున్నాము ఈ డ్రీమ్ వర్క్లో, నేను ఒక పార్ట్ ఇవాళ కంప్లీట్ చేశాను అని ఒక బూస్టింగ్ అనేది మనకి సూర్యరశ్మి ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. మీరు తప్పకుండా గెలిచి తీరుతారు. ఇది లా ఆఫ్ సోయింగ్ అండ్ రీపింగ్. ఈ లాలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నెంబర్ 2, హ్యావ్ ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఎవ్రీథింగ్ యూ డూ కమ్స్ బ్యాక్ టు యూ. మనం ఏదైతే కావాలి అని చేస్తామో అది తప్పకుండా మనకి దక్కుతుంది. మరి మనం అనుకున్న దాని మీద ఎలాంటి యాక్షన్ని తీసుకోవాలి? మనం ఏదైతే ఇక్కడ చూసారు కదా, ఇక ఏదైతే అనుకున్నామో హ్యావ్ ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్నారు. అంటే మనం ఏది చెయ్యాలనుకున్నామో దానికి ఒక ప్లాన్ ఉండాలి, ఒక పేపర్ ప్లాన్ ఉండాలి. ఈ 100 వీక్స్ కంప్లీట్ చేయడానికి మనం ఎన్ని డేస్ కంప్లీట్ అవ్వడానికి ఏ వర్క్ ఎలా చేయాలి, అదే స్టెప్ 1కి 3 వీక్స్ మనకి డైమండ్ క్రియేటర్ వరకు ఒక 5 స్టెప్స్లా పెట్టి ఈ స్టెప్ 1 క్రియేషన్కి ఈజీగా చేయడానికి ఒక పేపర్ ప్లాన్ మనకి మెంటర్ గారు ఇవ్వడం జరిగింది. మరి అలాంటి పేపర్ ప్లాన్లో మనం ఎంతవరకు రాగలగాము, ఎంతవరకు చేయగలము, వీక్లీ ఎంత మనం వర్క్లో మనం పార్టిసిపేట్ అవుతున్నాము అనేది ఇది ఇక్కడ మన ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనడానికి మనకి ముఖ్య ఉద్దేశం అన్నమాట. సాధించాలి అని బలంగా అనుకుంటున్నామో దాన్ని ఒక పేపర్ మీద రాసుకోవాలి. ఆ గోల్ని సాధించాలి అంటే మీరు ఎలాంటి పనులు చేయాలి వాటిని ఒక ఆర్డర్లో రాసుకోవాలి. ఉదాహరణకి మేము ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే ఒక పుస్తకం చదవడం, ఆ పుస్తకంలోని ముఖ్యమైన పాయింట్స్ని నోట్ చేసుకోవడం, దాన్ని ఒక స్క్రిప్ట్ లాగా రాసుకోవడం, దానికి వాయిస్ ఓవర్ చేయడం, ఆ స్క్రిప్ట్కి తగ్గ వీడియోస్ని, ఇమేజెస్ని, యానిమేషన్స్ని రెడీ చేసుకోవడం, కావాల్సిన మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకోవడం. చూసారు కదా, ఒక యూట్యూబ్లో వీడియో ప్లే చేయాలంటే వాళ్ళు ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి ఎంత అవసరమో.
అలాగే మనకి కూడా స్టెప్ 1 క్రియేషన్‌లో గ్రౌండ్ వర్క్, పేపర్ వర్క్ అనేది చాలా అవసరం. ఆ పేపర్ వర్క్‌లో ఈ స్టెప్ 1 సిల్వర్ క్రియేషను, గోల్డ్ క్రియేషను ఇలాంటి ఈ 5 స్టెప్స్‌ని డైమండ్ క్రియేషన్ వరకు, ప్లాటినం క్రియేషన్. ఈ క్రియేటర్స్ అనే దాన్ని క్రియేషన్ మన మైండ్‌లోనే సబ్‌కాన్షియస్ మైండ్‌లోనే క్రియేట్ చేసేసి పెట్టారు మన మెంటర్ గారు. మనకి హరి సార్. అలాంటి క్రియేషన్ రావడానికి సార్ ఎంత పేపర్ వర్క్ చేసుకున్నారు. మనకి నార్మల్‌గా డైలీ ఈ ఒక్క ప్రాస్పెక్ట్ ప్రెజెంటేషనే మనం అనుకుంటున్నాం. మనకి ఫ్యూచర్‌గా ముందుగానే చేయడానికి ఒక పేపర్ వర్క్ ప్రతి ఒక్కళ్ళకి మనకి స్టార్ దగ్గర నుంచి ఒక ఎగ్జిక్యూటివ్స్ వరకు కూడా పేపర్ వర్క్ అనేది రెడీ చేసి 100 వీక్స్ వరకు ఇది అందరికీ అవసరము అని చెప్పి ఒక పేపర్ వర్క్ చేసి ఇచ్చేసారు. ఆ పేపర్ వర్క్‌ని మనం డైలీ రొటీన్‌లో ఒక పార్ట్ డైలీ ఒక 2 మెంబర్స్‌కైనా మనం రీచ్ అయ్యామా? మనకి ఏం చేసాము? మనం ఏ ప్రోగ్రామ్స్‌కి మనం ప్లాన్ చేసుకున్నామనేది ఇక్కడ మెయిన్ అన్నమాట. అలా తర్వాత ఒక వీడియోగా ఎడిట్ చేయడం. ఇలాంటి ఒక ప్రాసెస్ని మేము ఫాలో అయ్యి ఇది మా మైండ్లో ఉండిపోయింది. అలాగే ప్రతి గోల్కి ఒక ప్రాసెస్ ఉంటుంది. జీవితంలో సక్సెస్ అవ్వాలి అనే కోరిక ఉంటే ఏ రంగంలో సక్సెస్ అవ్వాలి, ముందు ఆ రంగాన్ని సెలెక్ట్ చేసుకోండి. దానికి సంబంధించిన కోర్సెస్ కానీ మీరు ఇప్పుడు స్టార్ 250 ఈ ర్యాంక్స్ కాకుండా ప్రతి ఒక్కళ్ళకి స్టెప్ 1 అనేది మెయిన్ కాన్సెప్ట్ పెట్టేశారు. అది అవుతుంటే అందులోనే మనకి డైలీ ఇన్‌కమ్, వీక్లీ ఇన్‌కమ్, వీక్లీ ఒక ప్రాస్పెక్ట్, ఎంతమంది ప్రాస్పెక్ట్‌ని రీచ్ అయ్యామో, సిల్వర్ క్రియేషన్, గోల్డ్ క్రియేషన్ ఇవన్నీ కూడా ఆ స్టెప్ 1లో మనం 100 వీక్స్ కంప్లీట్ అయ్యేలోపు ఇవన్నీ మనకు కంప్లీట్ అవుతాయి. అందుకే టోటల్‌గా మన ప్లాన్‌ని ఇంత ఒక పేపర్ వర్క్‌లో పెట్టేసి ఈ స్టెప్ 1 క్రియేషన్‌ని ఒక 5 పార్ట్స్ లాగా డివైడ్ చేసి కొంచెం కొంచెంగా చేసుకుంటూ వెళ్తూ ఈ ఎన్‌టీపీసీ వర్క్ ఫార్మేషన్‌లోగా లేకపోతే జీఎస్ఎం లాగా డైలీ ప్రోగ్రామ్స్‌లోగా మనకి ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. డ్రీమర్స్ క్లబ్ ఉంది. మనకి లీవరేజ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్స్‌ని యుటిలైజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ యూట్యూబ్‌లో వాళ్ళైతే వీడియోస్ స్టోరేజ్ చేసుకొని వాళ్ళు ఎలాగైతే చెప్తున్నారో మనకి ఈ ప్రోగ్రామ్స్ లీవరేజ్ ఈ లాస్ట్ వీక్ అంతా 250 అండ్ అబోవ్‌కి లీవరేజ్ ప్రోగ్రామ్ జరిగింది. వాళ్ళు ఏదైతే వాళ్ళకి చెయ్యాలి, వాళ్ళకి ఒక అన్‌కాన్షియస్ ఈ మైండ్‌లో ఏవైతే స్టోరేజ్ అయిపోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి స్టోరేజ్ చేసి లాస్ట్ వీక్ ఎంత ఎడ్యుకేషనో అది ప్రతి ఒక్కరు మరి వాళ్ళు యుటిలైజ్ చేసుకున్నారో, వాళ్ళకి ఏమి అర్థమైంది, ఒక పేపర్ వర్క్ పెట్టుకోవాలి డైలీ కూడా. అందుకే డైరీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అలవాట్లు. నిద్ర లేవడం ఒక అలవాటు. మార్నింగ్ లేవాలి. మనం లేచిన తర్వాత ఏం ప్లాన్ చేసుకున్నామో, ఏం చేయాలనేది ముందుగానే మనకి రాత్రే నోట్స్, ఈ రాత్రి నేను ఇవాళంతా చేశాను, ఈ వర్క్ చేశానని ఒక పేపర్ వర్క్. అలాగే ఈ డ్రీమ్ వర్క్ కూడా ఈ స్టెప్ 1 క్రియేషన్‌లో కూడా మనకి పేపర్ వర్క్ అనేది ఇలా ఇంపార్టెంట్ అని ఈ లీవరేజ్‌లో ఎన్నో ఆహ్, ఎడ్యుకేషన్ పాయింట్స్ మనకి హరి సార్ ఇవ్వడం జరిగింది. సో, నెక్స్ట్ చూద్దాం. తీసుకోవాల్సినవి కానీ ఏమైనా ఉన్నాయా, ముందు అది తెలుసుకోండి. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మీరు ఆ గోల్ దగ్గరికి వెళ్తారు, ఆ నిర్ణయాలు అన్నీ ఒక చోట రాసుకోండి. ఏ పని చేస్తే మీరు సక్సెస్ అవుతారు, ఆ పనులను ఒక ఆర్డర్లో రాసుకోండి. దాన్ని రోజు చూడండి, మీ మైండ్లో దాన్ని విత్తనాలుగా నాటండి. మీ సబ్కాన్షియస్ స్లోగా మీతో ఆ పనులు చేయించే బాధ్యత తీసుకుంటుంది. ఈ లా ఆఫ్ సోయింగ్ అండ్ రీపింగ్లో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ నెంబర్ 3. ఇందులో మళ్ళీ నెక్స్ట్ పాయింట్ మనం తెలుసుకోవడానికి ఏంటంటే నెక్స్ట్ లా ఆఫ్ సోయింగ్ అని అనుకున్నాం కదా. నెంబర్ 3, ఇమాజినేషన్ ద సీక్రెట్. ఇమాజినేషన్ ద సీక్రెట్ ఇంగ్రీడియంట్. మనం చేయాల్సిన దానికి ముందుగానే ఇమాజినేషన్ చేసుకోవాలి. ఆ సీక్రెట్‌ని మనం అన్‌కాన్షియస్ మైండ్‌లో స్టోరేజ్ చేసేసుకోవాలి. సీక్రెట్ ఏంటి? ఇక్కడ నేను అవ్వాలి. ఈ వర్క్ చేశాను. నేను క్రియేటర్ అవ్వాను. ఒక స ప్లాటినం క్రియేటర్ అయ్యాను. గోల్డ్ క్రియేటర్ అయ్యాను. అనేదాన్ని ఇమాజిన్ చేసుకోవాలి. ఒక సిల్వర్ స్టెప్ వరకే ఆగిపోకుండా ఈ 100 వీక్స్‌లో ఛాలెంజ్‌లో మనకి ఈ క్రియేటర్స్ అనేదాన్ని ఇమాజినేట్ చేసుకొని 20 కస్టమర్స్ డైమండ్ క్రియేటర్ వరకు వెళ్ళాను. నాకు మెంటర్ మన హ్యాండ్స్ మీద, చేతుల మీదుగా నేనొక మొమెంటో తీసుకున్నాను. ఈ క్రియేషన్ జరిగిన దాంట్లో నేనొక మెంబర్ అయ్యాను అని ముందుగానే మనకు మైండ్‌కి స్టోరేజ్ చేసేసుకోవాలి. చేసుకొని దానికి ఏం చేయాలి అనేది మనము నెక్స్ట్‌గా ఆలోచనల పరంగా మన ఈ బుక్ లెవెల్‌లో మనకి నోట్స్ పరంగా రాసుకోవాలి. రాసుకుంటే గనక మనకి ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ఈ ఆలోచనలనేవి బాగా ఉపయోగపడతాయి.
సీక్రెట్ ఇంగ్రీడియంట్. వెన్ యూ బిలీవ్ యూ క్యాన్, యూ క్యాన్. మనం ఏం చేయాలో అది తెలుసుకున్నాం, ఒక ఆర్డర్లో రాసాం. మరి మన సబ్ కాన్షియస్ ఎలా దాన్ని నమ్ముతుంది? ప్రతిసారి ఇమాజిన్ చేసుకోవడం వల్ల మన సబ్ కాన్షియస్ మన మాట వింటుంది. మనం ఏదైనా సాధించాలి అంటే ముందు అది సాధించినట్టు ఒక మెంటల్ పిక్చర్ని క్రియేట్ చేసుకోవాలి. మనం ఒక్కసారి కనుక దాన్ని ఇమాజిన్ చేసుకుంటే అది మన సబ్ కాన్షియస్లో స్టోర్ అయ్యి మోటివేట్ చేస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్కి మన మైండ్లో మనం అనుకునేదానికి రియాలిటీకి తేడా తెలియదు. ప్రతిరోజు ఒక టైం పెట్టుకుని రోజు మన ఇమాజినేషన్లో మనం సక్సెస్ అయ్యాం మనం డైలీ అనుకోవాలి. అనుకుంటుంటూనే ఆ ఇమాజినేషన్ లోనే ఒక హ్యాపీనెస్ వచ్చేస్తుంది. ఇక్కడ లాస్ట్ వీక్ ఈ 2 వీక్స్ నుంచి లక్ష్మీదేవి మేడము ఒక మెమెంటో తీసుకున్నారు. సీనియర్ ద్వారా ఒక చిన్న గిఫ్ట్ వోచర్లా తీసుకున్నారు. అది మేడం ఇమాజినేషన్ చేసుకున్నారు. నెక్స్ట్ వీక్ కూడా నేను అవుతాను, నేను చేస్తాను. అలాగ మనం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మనం అనుకుంటూ ఇక్కడ ఎంతో మంది అనుకున్నారు కాబట్టి 20 మెంబర్స్ దాకా స్టెప్ 1 స్టార్ట్ చేశారు. ఒకటి 15 మెంబర్స్ దాకా సిల్వర్ క్రియేషన్ కంప్లీట్ చేసుకున్నారు. ఎంతో మంది వాళ్ళ సక్సెస్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు. ఇక్కడ మన కాన్షియస్ మైండ్లో మన సబ్ కాన్షియస్ మైండ్ స్టోరేజ్ చేసేసుకున్నారు. నేను స్టెప్ 1 కంప్లీట్ చేయాలి, నేను నా గోల్ రీచ్ అవ్వాలి, నాకు ఈ డ్రీమ్ వర్క్ ఇష్టం, మనకి ఈ వర్క్ని ఓన్ చేసేసుకోవాలి అంటే డైలీ ప్రెజెంటేషన్ ప్రాక్టీస్లో ఉండాలి. ఈ ఎన్టీపీసీలో ఏదో ఒక వర్క్ నేను కంపల్సరీ నేను చెయ్యాలి అనేది ఓన్ చేసుకుంటే కనుక మనకి సక్సెస్ అనేది ఇమాజిన్లోకి ఉండే కనుక అది ఫ్యూచర్లో కూడా మనకి ఎదురుగా తొందరగానే స్టెప్స్లోనే కనిపించింది. ఇక్కడ 7 స్టెప్స్ ఇచ్చారు. అలా మనకి కూడా 7 స్టెప్స్ ఇలాగనే మనకి డైమండ్ క్రియేటర్ వరకు క్రియేషన్ జరిగింది. సో నెక్స్ట్ ఏంటో చూద్దాం. సాధించాం అని అనుకుంటాం వల్ల మన సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని స్లోగా మీ గోల్ వైపు మిమ్మల్ని తీసుకువెళ్ళేలా చేస్తుంది. మనము డైలీ అనుకుంటాం రోజు నేను ఇది చేయగలనా, మనకి మనలో ఉన్న స్కిల్స్ ఏంటో మనకు చాలా మందికి తెలియదు. ఆ తెలియనితనాన్ని వాళ్ళు అదే నాది, నేను అనే కాన్షియస్ మైండ్లో మనకి పెట్టేసుకుని వాళ్ళు డైవర్ట్ అయిపోతున్నారు. వాళ్ళకున్న స్కిల్స్ని ఇక్కడ మనము ప్రతి ఒక్కళ్ళము ఈ క్రియేషన్ రూపంలో, ఈ స్టెప్ 1 రూపంలో ఎలాగైతే బయటికి తీసుకురావడం జరుగుతుందో అలాగే మన సబ్ కాన్షియస్ మైండ్కి నేను చేయగలను, నేను చేస్తాను, నేను ఈ క్రియేషన్ అనేది నేను కంప్లీట్ చేసుకుంటాను, ఈ 100 వీక్స్ ఛాలెంజ్ నేను ఎర్లీగా తొందరగానే నేను క్రియేషన్లోకి కంప్లీట్ చేసుకుని ఈ స్టెప్ 100 వీక్స్ కంప్లీట్ చేసుకుని బయటికి వస్తానని, నేను చేస్తాననే ఒక కమ్యూనికేషన్ స్కిల్స్లో మనం ఒక పార్ట్ అయిపోవాలి డైలీ వర్క్ అనేది. Number 4, we are engineered for success. Every human being has been literally engineered for success by his creator. Every human being has access to a power greater than himself. ఈ రోజు ఇక్కడ ఇంకోటి ఏంటంటే వీఆర్ ఇంజనీర్డ్ ఫర్ సక్సెస్. మనము ఏదైతే చేయాలనుకున్నామో ప్రతి మనిషికి కూడా ఐఎమ్ ఏ గ్రేటర్ అని తనకు తాను అనుకోవాలంట. నేను చేయగలను, నాకు వచ్చును, నేను చేస్తాను అని. ఇప్పుడు డైలీ పిల్లలు గేమ్స్కి లేకపోతే ఏదైనా ఒక కొత్త గేమ్ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు మనం ఎలా చెప్తాము, నువ్వు ఇది చెయ్యాలి, చదువు ప్రాక్టీస్ చెయ్యి అని పిల్లలకి ఎలా చెప్తున్నాం? లేదంటే వాళ్ళకి ఏదైనా కొత్త ఎడ్యుకేషన్ ఇప్పిస్తూ ఉంటాం. గేమ్స్లో కానివ్వండి, చదువులో కానివ్వండి, ఏదో ఒకటి వాళ్ళకి అంటే ఎడ్యుకేషన్ కాకుండా ఎక్స్ట్రా వాళ్ళకి ఏదైతే మైండ్లో మనము సబ్ కాన్షియస్ మైండ్లో ఎలా స్టోర్ చేస్తున్నామో మనం కూడా ఇక్కడ స్టెప్ 1 అనేది స్టోర్ చేసుకున్నాం. మరి దానికి మనకు తగ్గట్టుగా మన స్కిల్స్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. దాంట్లో భాగంగానే నేను చేయగలను, నేను కొన్ని వర్క్స్లో నేను ముందుంటాను అని మనంతటి మనం ముందుకు రావాలి. నేను మాట్లాడగలను, నేను చెప్పగలను. ఇక్కడ నేను ఇన్విటేషన్ ఫస్ట్ మనకి ఏం కావాలి, ఈ క్రియేషన్లో ప్రెజెంటేషన్స్, ఈ థ్యాంక్ యూ మీట్ చేయించుకోవడము, ఎన్టీపీసీలో ఉన్న స్టెప్స్ అన్ని ఫాలో అవడానికి, జిఎస్ఎంలో ఏదైతే వర్క్ రావాలి ఆ జిఎస్ఎంలో మనము మన ఫ్రెండ్ టీంని తీసుకువచ్చి మన సీనియర్ దగ్గర కూర్చోబెట్టడం అనేది కూడా ఒక స్కిల్ అంట. ఆ స్కిల్ని మనం ప్రాక్టీస్ చేయాలి. జిఎస్ఎంలో ఒకళ్ళ టైం ఒకరికి సెట్ అవ్వదు. వాళ్ళ టైంని మనము మ్యాచ్ చేసుకుంటూ మనం ఇక్కడ వాళ్ళని మన సీనియర్ని కాంటాక్ట్ చేయించుకోవడం, మనకు జిఎస్ఎం ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయించుకోవడము ఒక స్కిల్. అలాగా స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం. ఇక్కడ నాకు రాదు అనేది బ్రెయిన్లో ఎప్పుడైతే బ్రెయిన్ అనేది అదే సబ్ కాన్షియస్ ఆ సబ్ కాన్షియస్ మైండ్కి స్టోరేజ్ ఏదైతే ఇస్తామో, విత్తనం ఏదైతే ఉంటే మొక్క అదే వస్తుంది. ఇప్పుడు
మొక్క మల్లెపువ్వు మొక్కేస్తే మల్లెపువ్వే వస్తుంది. మందారం రాదు కదా! అలాగే మనం చేసింది చక్కగా ఒక స్టెప్ 1 కంప్లీట్ చేయడానికి మంచిగా మనము నీరు పోసి ఈ ప్రోగ్రామ్స్‌ని నీరులాగా మనము యుటిలైజ్ చేసుకొని, మనం ఇన్విటేషన్‌లో సక్సెస్ అయితే గనక ఇవి కూడా ఇక్కడ కూడా మల్లెపూలు చక్కగా మన ప్రోగ్రామ్స్‌లో మన టీమ్ అందరూ అటెండ్ అవుతారు. వాళ్ళకి ఒక ఈ మల్లెపువ్వు వాసన ఎంత గుమగుమలాడుతుందో, మనకి ఈ ప్రోగ్రామ్స్ యొక్క అవసరం వాళ్ళకి తెలియజేయాలి. ఆ అవసరాన్ని తెలియజేయాలంటే వాళ్ళకి ఇక్కడ మనకి ప్రోగ్రామ్స్‌లో ఇన్విటేషన్ అంత పర్ఫెక్ట్‌గా మనం చేయగలిగుండాలి. అంటే అందరూ వచ్చి రావాలి అంటే కొన్ని టైమ్స్ జరగదు. కానీ వచ్చిన వాళ్ళకి ఆ ప్రోగ్రామ్స్ నీడ్ ఏంటి? వాళ్ళకి అవి ఎలా అవసరం పడుతున్నాయని ఆ ఇన్విటేషన్‌లో ఉన్నదే మన యొక్క సక్సెస్. అది మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి వాళ్ళకి ఆ మల్లెపువ్వు యొక్క వాసన ఎలాగ అర్థమవుతుంది, ప్రోగ్రామ్స్ యొక్క వాసన వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోరేజ్ అయిపోతుంది. సో, వచ్చిన వాళ్ళకి ఈ ప్రోగ్రామ్స్ వాల్యూ తెలియాలి. అలాగే మన యొక్క వాల్యూ మనకి తెలియాలి. నేను ఫస్ట్ మనమంటూ సక్సెస్ అయితే మనం నలుగురిని సక్సెస్ చేయించగలం. ఇక్కడ అదే ఒక స్కిల్ అన్నమాట. సో, నెక్స్ట్ చూద్దాం. లో మనుషులందరూ ఎంతో కొంత హిప్నోటైజ్ అయి ఉన్నారు. అది ఎలాగంటే వేరే వాళ్ళు నెగిటివ్ ఐడియాలు వీళ్ళు గుడ్డిగా ఫాలో అవుతూ కొన్ని నెగిటివ్ ఐడియాస్ని రిపీటెడ్గా విని అవి నిజం అని నమ్మేయడం వల్ల ఇలాంటి నెగిటివ్ ఐడియాస్ అన్ని మన పర్సనాలిటీ మీద మన అలవాట్ల మీద నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఒక ప్రొఫెషనల్ హిప్నోటైజర్ ఒక ఛాంపియన్ వెయిట్ లిఫ్టర్ని హిప్నోటైజ్ చేసి అతన్ని టేబుల్ ఇక్కడ డైలీ రొటీన్ వర్క్‌లో మనకు పేరెంట్స్, ఫ్యామిలీస్ అందరూ వాళ్ళు చెప్పేవన్నీ అందులో స్టోరేజ్ అవుతాయి కాబట్టి మనం చేయాలన్న డ్రీమ్ వర్క్‌ని కొంతవరకి అవసరమా? అవసరం లేదా? అని ఇంకా అందులోనే మనం ఒక ట్రాన్స్‌లో ఉండిపోతాం. ఆ ట్రాన్స్ నుంచి బయటికి రావాలి అంటే మనకి ప్రోగ్రామ్సే మెయిన్ ఇంపార్టెంట్. మరి ప్రోగ్రామ్స్ రావాలి అంటే ఇప్పుడు ఇందాకలా అనుకున్నాం కదా! ప్రోగ్రామ్స్ యొక్క వాల్యూ, ఆ వాసన ఇక్కడ నేను ఉంటే నాతో పాటు నా టీమ్ వస్తారు. నేనొస్తే మనతో పాటు మన నలుగురు టీమ్ మెంబర్స్‌కి ఆ ఎడ్యుకేషన్ అందుతుంది. వాళ్ళకి ఎడ్యుకేషన్ అందితే వాళ్ళు ఈ స్టెప్ 1లో ఇంకా ముందుకు రావడానికి తొందరగా వాళ్ళ యొక్క స్టెప్ 1ని కంప్లీట్ చేసుకోవడానికి ప్రోగ్రామ్ అవసరం పడుతుందని వాళ్ళకి మనం ఎలాగైతే అవేర్‌నెస్ ఇప్పిస్తున్నామో ఇక్కడ అలాగే ఒక హిప్నటిజం పేరెంట్స్ వాళ్ళ ఒక ఫ్యామిలీ హిప్నటిజం, స్కూల్ హిప్నటిజం ఇలాంటివన్నీ ఎలాగుంటాయో మనం మన ఓన్‌గా హిప్నటైజ్ చేసుకోవాలి. మనకు మనం అనుకోవాలి. నేనిక్కడ రావాలి, నేనిక్కడ కూర్చోవాలి, నేను ఎడ్యుకేషన్ తీసుకోవాలని మనం అనుకుంటూ నలుగురికి ఇప్పించడం అనేది ఒక గ్రేట్ ఎడ్యుకేషన్ అనేది ఒక మంచి హిప్నటిజమే అనుకోవాలి. ఇక్కడ మొన్న 'ప్రభాస్' సినిమా 'రాజా సాబ్' సినిమా చూసారా ఎవరైనా? అందులో హిప్నటిజం గురించి ఒక డాక్టర్ రీసెర్చ్ పరంగా వాళ్ళకి ఎగ్జాంపుల్ చెప్తారు. ఏదైతే నువ్వు చేయాలనుకుంటున్నావో దాన్ని ఓన్ చేసుకో. నువ్వు ఇమాజిన్ చేసుకో. ఇమాజిన్ చేసుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళు నువ్వు. ఇక్కడ కాదు అని వాళ్ళకి బ్రెయిన్‌లో ఆ హీరోకి చెప్పడం జరుగుతుంది. అది ఒక మెయిన్ పాయింట్ తీసుకొని మొత్తం మూవీ అంతా అంతసేపు క్రియేషన్ చేశారు. ఒకటి చెయ్యాలి అంటే ఎంత ప్లాన్ వరకు అక్కడ మూవీ వరకు ఎంత క్రియేషన్ జరిగింది. ఒక పార్ట్ చిన్న పార్ట్ అది. ఒక 2 సెకండ్స్, 3 సెకండ్సే మెయిన్ పార్ట్. కానీ మొత్తం మూవీ అంతా మనకి 2.5 అవర్స్ కూర్చున్నాం అక్కడ మూవీ కోసం. అలాగే మనకి ఎడ్యుకేషను ఇక్కడ తీసుకోవాలి. సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనకి ఏదైతే స్టోర్ చేసామో అది 100 వీక్స్ వరకు మనకి ఇది స్టోరేజ్ అయిపోయి ఉండాలి. అలా స్టోరేజ్ చేసుకోవడమే మన యొక్క ఇక్కడ ఎడ్యుకేషన్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ అంటారు. ఈ ఆరా మార్నింగ్‌లోని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఎడ్యుకేషన్ ఏదైతే ఆరా మార్నింగ్‌లో తీసుకుంటున్నారో అది స్టోర్ అయితే గనక ఈ 100 వీక్స్ ఛాలెంజ్ అనేది చాలా సింపుల్ అయిపోతుంది. కానీ వాళ్ళకి ఆ స్కిల్ ఇంప్రూవ్‌మెంట్ అనేది రావాలి. నాకు రాదు. వీళ్ళు చెప్పారు. అది నేను చెప్పగలనా లేదా? నేను ఇది మాట్లాడగలనా లేదా? వాళ్ళకి నేను సీనియర్ దగ్గర పరిచయం చేయను. ఇన్విటేషన్ ఇప్పించి నేను ప్రోగ్రామ్స్‌లో చేయగలనా లేదా? అని వాళ్ళు ఆ భయంలో ఒక ట్రాన్స్‌లో ఉండిపోవడం వల్ల వాళ్ళు చెప్పినదే హిప్నటిజం అయిపోతుంది. సో, ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. మీద ఉన్న పెన్సిల్ని కూడా ఎత్తలేడు అని చెప్తే ఆ వెయిట్ లిఫ్టర్ నిజంగానే ఆ పెన్సిల్ని ఎత్తలేకపోయాడు. ఇదే ఎక్స్పెరిమెంట్ ఇంకొక ఫుట్బాల్ ప్లేయర్ మీద చేసి తన కాళ్ళు నేలలో పాతుకుపోయి ఉన్నాయి అని చెప్తే అతను నిజంగానే కదలలేకపోయాడు. ఇదే విధంగా కొంతమందిని పాజిటివ్గా కూడా మనం హిప్నటైజ్ చేయొచ్చు. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళని మీరు బలవంతులు అని హిప్నటైజ్ చేయడం వల్ల వారిలో బలం కూడా పెరుగుతుంది. ఈ ఎక్స్పెరిమెంట్తో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వారి బలాల్లో మార్పులు రాలేదు, కేవలం వారి ఆలోచనలోనే మార్పులు వచ్చాయి.
మన సబ్ కాన్షియస్ మైండ్ ఎంత పవర్ఫుల్ అంటే మనం ఏది బలంగా నమ్ముతామో ఆ నమ్మకాలు నిజం అవుతాయి. ఇదే ఇక్కడ చెప్పారు చూసారా? ఇప్పుడు మనం అనుకున్నది అదే. నేను చేయగలనా? నాకు వచ్చునా? నేను చెప్పగలనా? మనం అది స్టోరేజ్ చేసేసుకుంటున్నారు. వాళ్ళ బలం ఏంటో వాళ్ళకి తెలియట్లేదు. ఆ బలాన్ని మనం ఇక్కడ ప్రోగ్రామ్స్ లాగా గుర్తించి మనకి మెంటర్ సార్ డైలీ మనకి హరి సారు మనకి ఇక్కడ ఇదే విధంగా మనం ప్రతిరోజు హిప్నోటైజ్ అవుతూ ఉంటాం. మనకి డైలీ ఈ వర్క్‌ని ఒక ఒక వర్డింగ్ లాగా, ఒక ప్రోగ్రామ్స్ లాగా ఏదైతే చెప్తున్నారో అది మనకి సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోరేజ్ అయిపోతుంది. అదే ఇక్కడ మనకి మన వాల్యూని మనకి తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళకి స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్‌ని బయటికి తీసుకురావడమే మనకి ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏదైతే స్టోరేజ్ అయిపోతుందో దాంట్లోనే ఉండిపోయి, అది మనకి డైలీ రొటీన్ వర్క్‌లో తీసుకురావడమే మెయిన్ ఇంపార్టెంట్. టీము మనతో పాటు మన టీమ్‌ని కూడా ఒక ఇన్‌కమ్ ఇప్పించడము, టీమ్‌లో ఇన్‌కమ్ వచ్చిందా లేదా? మన ప్రోగ్రామ్స్‌లో వాళ్ళు ఉన్నారా లేదా? వాళ్ళకి స్టెప్ 1 ఎంతవరకు వచ్చారు? డైలీ అది ప్రోగ్రామ్స్‌లో మనము బిజినెస్ అవర్ ప్రోగ్రామ్ మొన్న లాస్ట్ వీక్ బిజినెస్ అవర్ చూసారు. ఎంతమందికి అది నచ్చిందో తెలుసు కదా! అందరూ ఎంతమంది ఆ 7:30 వరకు చక్కగా ఆ ప్రోగ్రామ్‌ని ఎంత బాగా యుటిలైజ్ చేసుకున్నారు. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా ఆ ప్రోగ్రామ్ యూజెస్ తెలియాలి. ఆ బెనిఫిట్స్ తెలియాలి వాళ్ళకి. అందుకనే టీమ్ ఇన్విటేషన్ వాళ్ళకి ఈ కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్ అంటే ఏదైతే స్టోరేజో విత్తనాలు వాళ్ళకి తెలుసులే నాకు. నాకిది అది అన్ని వాళ్ళు చేసినట్టు ఇది వాళ్ళకి ఏదైతే మంచిది, ఏదైతే ఇది అవసరము అనేది వాళ్ళకి మనకి అవేర్‌నెస్ ఇవ్వడమే ఇక్కడ మన మెయిన్ స్కిల్ అన్నమాట టీమ్‌కి. మన పేరెంట్స్ వల్ల, మన ఫ్రెండ్స్ వల్ల లేదా టీవీలో న్యూస్ వల్ల కూడా మనం హిప్నటైజ్ అవుతూ ఉంటాం. మనం కొన్ని విషయాల్ని గుడ్డిగా నమ్మి సబ్ కాన్షియస్ పవర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనలో మనం ఒక క్వశ్చన్ వేసుకోవాలి. ఈ నమ్మకాలు మీ జీవితాన్ని కంట్రోల్ చేయాలా వద్దా? అంటే మనం మనల్ని హిప్నటైజ్ చేసుకోవాలి. తర్వాత మన ఆలోచనల్ని, మన నమ్మకాల్ని మనకి కావాల్సిన విధంగా రీప్రోగ్రామ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మన ఆలోచనలు మన గోల్స్కి ఒక ఇంజిన్ లాగా మారి మన లైఫ్ని ముందుకు నడిపిస్తాయి. మీ లైఫ్ మీ కంట్రోల్లో ఉంటుంది. మనం ఎవరైనా అవ్వచ్చు, మన జీవితంలో ఎన్నిసార్లైనా మనం ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. కానీ మనలో ప్రతి ఒక్కడిలో అనుకుంటే సాధించే గుణం ఉంది. మనం ఏవైతే కలలు కంటున్నామో వాటిని నిజం చేసుకునే పవర్ మన అందరిలోనూ ఉంది. ఈ పవర్ మీరు ఉపయోగించుకోవాలి అంటే మన నమ్మకాలు మార్చుకోవాలి. మనం ముందుగానే ఇక్కడ చూసాము కదా! ఇంకొక పాయింట్ ఏంటంటే ఇఫ్ యూ ట్రైన్ ప్రాపర్‌లీ పెర్ఫార్మ్ బ్రిలియంట్‌లీ. ఇక్కడ మనము ఏదైతే సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనకి ఒక ట్రైనింగ్ లాగా మనం ఇక్కడ ఎలాగైతే మార్నింగ్‌లో తీసుకుంటున్నామో దాన్ని మనం మన డైలీ వర్క్‌ని ఒక కన్సిస్టెన్సీగా చేసుకుంటూ ఆ ప్రోగ్రామ్స్‌కి రావడము, ఆ ప్రోగ్రామ్స్ ఎలా ఫాలో అవుతున్నామో, ఒక ఎడ్యుకేషన్ రూపంలో, ఒక నోట్స్ రూపంలో ఏదైతే తీసుకుంటున్నామో, అలాగే ఆ ఎడ్యుకేషన్‌ని మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ చేసుకున్నాం. ఇక్కడ విత్తనము ఒక మొక్క అది భూమిలోంచి పెరిగి మొక్క సూర్యరశ్మిని, నీరుని ఎలాగైతే తీసుకుందో, అలాగే మనకి ఎడ్యుకేషను ఒక ప్రాక్టీస్ డైలీ ఈ స కి స క్రియేషన్ ఏది సిల్వర్ క్రియేషన్ అనే ప్రాక్టీస్‌ని మనం ఎలాగైతే తీసుకొని అలవాటు చేసుకుంటున్నామో, డైలీ మనకి ఆ పెర్ఫార్మెన్స్ ఎలా చేస్తున్నామో, మనం వాట్సాప్‌లో ఎలా ఉంటున్నామో, మన పెర్ఫార్మెన్స్, టీమ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది. ఇదంతా కూడా ఒక కన్సిస్టెన్సీ ప్రకారం వెళ్తూ ఉండాలి. వెళ్తుంటే ఒకరోజు ఇప్పుడు సాటర్‌డే, సండే వచ్చాయి. 2 డేస్ మళ్ళీ నెక్స్ట్ డేకి మనం ముందుగానే ప్రిపేర్ అయిపోయి నోట్స్ రాసుకోవాలి. ఈ డైలీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఇవాళ ఇలా నేను ఒక మెంబర్‌కి నేను టైం తీసుకున్నా. వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వాలి. ఇలాగ ఏది చేశామనేది ఒక డైలీ ప్రాక్టీస్ ఉండాలి. కన్సిస్టెన్సీని ఫాలో అవుతూ ఉండాలి. నెక్స్ట్ చూద్దాం. మాట్లాడుకున్న ది స్పిరిచువల్ ఆఫ్ సోయింగ్ అండ్ రీపింగ్ ద్వారా మనం మన భవిష్యత్తుని ప్లాన్ చేసుకోవచ్చు. మన టార్గెట్ ఏమిటి, దాన్ని అచీవ్ చేయడానికి నేనేం చేయాలి అని ఆలోచించి ఒక ప్లాన్ని మనం ముందలే వేసుకోవాలి. ఆ ప్లాన్ని తప్పకుండా ఫాలో అవుతూ మీరు అనుకున్నది సాధిస్తున్నట్టు రిపీటెడ్గా ఊహించుకుంటే మీ సబ్ కాన్షియస్ దాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని దాన్ని మీకు దక్కేలా చేస్తుంది. అలాగే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఏ విత్తనాన్ని అయితే నాటుతున్నారో ఇక్కడ మనం అనుకున్నాం. మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోరేజ్ చేసుకున్నాం. ఇక్కడ విత్తనం ఎలాగైతే లేచిందో, అలాగే ఆ మొక్క అయ్యింది. అలాగే మనకు డైమండ్ క్రియేటర్ వరకు వెళ్ళే వరకు మనము ఒక సిల్వర్ క్రియేషన్ స్టెప్ వన్స్ ఏ స్టెప్స్ అయితే ఉన్నాయో, అవన్నీ కూడా ఒక విత్తనం రూపంగా ముందుగానే మనకి పేపర్ వర్క్ లాగా మనకి ఒక స్టోరేజ్ ఇచ్చేశారు. ఆ స్టోరేజ్‌ని మనము మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో లెవెల్‌లో అన్నీ కూడా ఒక పేపర్ వర్క్‌లా
స్టోరేజ్ అయిపోయాయి అవి కూడా. అది మనం చేయగలమా, నాకు వస్తుందా, ఆ నెగిటివ్ థాట్లోకి వెళ్ళకుండా మనం ఇమాజిన్ చేసుకోవాలి. ఫస్ట్ సక్సెస్ని ఇమాజిన్ చేసుకోవాలి. నేను ఇలాగా డైమండ్ క్రియేషన్ కంప్లీట్ అయిపోయింది, నేను 100 వీక్స్ ఛాలెంజ్ నేను రీచ్ అయ్యాను, నేను ఫస్ట్ రీచ్ అయ్యాను, నేను అందరికంటే ముందుగా రీచ్ అయ్యానని ఒక ముందు మనం ఇమాజిన్ చేసుకోవాలి దాన్ని. ఆ ఇమాజిన్ చేసుకుని ఆ సక్సెస్ని మనం అలాగా 100 వీక్స్ ఛాలెంజ్లో నేను నా పెర్ఫార్మెన్స్, నేను స్టేజ్ పెర్ఫార్మెన్స్లో నేను ఉన్నానని ఒక పాజిటివ్ థాట్ని ఎప్పుడైతే మనము ఆ విత్తనం రూపంలో నాటుకుంటున్నామో అది ఈ డైలీ వర్క్లో ఒక పార్ట్ అయిపోతుంది. సో దానికి దీనికి మనకి మ్యాచ్ చేసుకున్నా కూడా ఏది కష్టం అనిపించదు. నెక్స్ట్ చూద్దాం. అదే వృక్షంగా మారుతుంది. అంటే మీరు లిల్లీ పువ్వులు వచ్చే విత్తనాలు నాటితే లిల్లీ పువ్వులు మాత్రమే వస్తాయి, అంతేగాని సన్ఫ్లవర్లు రావు. అలాగే మీరు ఒక పని నేను చెయ్యలేను అనే నెగిటివ్ ఐడియాస్ని ఎక్కువగా నాటితే మీరు ఆ పని చేయకుండా మిగిలిపోతారు. కొంతమంది లేదు ఈ పని నేను చేద్దాం అనుకుంటున్నాను కానీ ఎక్కడో లోపల భయం వల్ల ఆ పని నేను మొదలు పెట్టలేకపోతున్నాను అని చెప్తారు. ఇందాక అనుకున్నాం కదా, మల్లెపువ్వు వాసన ఎలాగైతే మనకి అవసరము ఎంజాయ్ చేస్తున్నామో, ఇక్కడ ప్రోగ్రామ్స్ ఎంజాయ్మెంట్, ప్రోగ్రామ్స్ కన్సిస్టెన్సీ, ఆ అవసరాన్ని మనము ఎంజాయ్ చేయాలి. అవసరాన్ని మనం హ్యాపీగా తీసుకోవాలి. ఎడ్యుకేషన్ పరంలో తీసుకుంటున్నాం, అది తీసుకొని ఇక్కడ నెగిటివ్ థాట్స్, ఈ ఇది వాళ్ళు చూడండి ఇక్కడ వీడియోలో విత్తనం లేచిందా లేదా అని ఎలాగైతే చెక్ చేసుకున్నాం, మనం మన స్టెప్ 1కి ఎంతవరకు వచ్చాము ఒక పేపర్ వర్క్ రాసుకుని ఆ క్రియేషన్ని ఎంజాయ్ చేయాలి. నెగిటివ్ అనేది ఎక్కువైతే నెగిటివ్ థాట్స్ అవి మనల్ని ఈ స్టెప్ 1కి ఏదైనా ఏ వర్క్ అయినా సరే మనకి అడ్డంకులు అవుతుంది. సో మొక్క విత్తనం దగ్గర నుంచే మన పాజిటివ్ని మనం ఎలాగైతే ఆ వృక్షం అయ్యే వరకు మనం చూడడానికి ఎంత హ్యాపీగా చూస్తామో, మనకు ఎదురు చూస్తామో మన సక్సెస్ని రీచ్ అవ్వడానికి ఇక్కడ ఒక విత్తనం రూపంలో మనకి ఈ 100 వీక్స్ ఛాలెంజ్ అనేది ఒక వృక్షం అయ్యే వరకు మనం వెయిట్ చేసి సక్సెస్నే మనం మెయిన్ కాన్సెప్ట్ అనేది సబ్కాన్షియస్ మైండ్లో స్టోరేజ్ చేసేసుకోవాలి. దానికే మన స్కిల్స్ ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్, మన ఒక ప్రతి ఒక్కరితో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, ఒక ఎంజాయ్మెంట్కి ఏం తీసుకోవాలి, మనకి డ్రీమ్ వర్క్ని ఏంటి పార్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా సబ్కాన్షియస్ మైండ్లో మనం స్టోర్ చేసుకొని అది డైలీ వర్క్లో రిపీట్ అవ్వకుండా మనం ఈ వర్క్లో ఎంత పార్ట్ అవుతున్నాము కూడా ఇక్కడ మెయిన్ ఒకటి ఆలోచనల పరంగా కూడా అలవాట్ల పరంగా కూడా ఇక్కడ అవసరం పడతాయి. నెక్స్ట్ చూద్దాం. మీరు భయంతో లోపల ఎలా అయినా ఈ పని నేను చేయకుండా ఉంటే బాగుండు అనే ఫీలింగ్ని ఎక్కువగా డెవలప్ చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల మీరు ఆ పని చేయకుండా తప్పించుకుంటున్నారు. అందుకే మనం ఒక పని చేయాలి అంటే ఆ పని ఎలా చేయాలి అనే పాజిటివ్ థాట్స్ని మాత్రమే నాటాలి. అప్పుడే మనం ఆ పని చేసి తీరుతాం. నెంబర్ 6, ఇఫ్ యూ ట్రైన్ ప్రాపర్లీ యూ విల్ పెర్ఫార్మ్ బ్రిలియంట్లీ. మనం ముందుగా మాట్లాడుకున్నట్టే ఒక ప్లాన్. ఇప్పుడు నెంబర్ 6 ఏంటంటే టైం టు ట్రైన్ ప్రాపర్లీ. మనము ఇక్కడ మనం ట్రైనింగ్ ఏదైతే ఎడ్యుకేషన్ ఏదైతే తీసుకున్నది ప్రాపర్గా తీసుకోవాలి. మన మైండ్కి కరెక్ట్ ఎడ్యుకేషన్ ఇప్పించాలి. ఈ సబ్కాన్షియస్ మైండ్లో ఎడ్యుకేషన్ ఏదైతే ఇప్పిస్తున్నామో అది కరెక్ట్గా విత్తనం దగ్గరే బ్రెయిన్లో మనకి పడిపోవాలి. స్టెప్ 1 సిల్వర్ క్రియేటర్, మనకి ఇది ఆ బ్రెయిన్లోనే మనకి సబ్కాన్షియస్ మైండ్లోనే ఇవి ఒక విత్తనంలో నాటుకుపోవాలి. ముందు నేను ఈ 250 అవ్వాలి, స్టార్ అవ్వాలి, ఇది కాదు. మనకి సిల్వర్ క్రియేషన్, డైమండ్ క్రియేషన్, ప్లాటినం, ఇవన్నీ కూడా మనకి గోల్డ్ క్రియేషన్, ఇలాంటివన్నీ కూడా ఒక ట్రైనింగ్ పరంలో ఎడ్యుకేషన్ రూపంలో జిఎస్ఎంలోనే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఒక ప్రాపర్ పర్ఫార్మెన్స్ చేసుకుంటే కనుక మనకి ఈ స్టెప్ 1 అనేది చాలా ఈజీ అయిపోతుందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. ప్లాన్ ఆఫ్ యాక్షన్ని డిజైన్ చేసుకుని దాన్ని కన్సిస్టెంట్గా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తుంటే మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. తర్వాత మీరు స్లోగా పెర్ఫార్మెన్స్ కంప్లీట్ ఈజ్తో చేస్తారు. మీరు పిరికివారు అవ్వండి, మీకు ఎంత మొహమాటమైనా ఉండనివ్వండి, మీరు ఎంత ఇంట్రోవర్ట్ అయినా పర్వాలేదు, మీ ప్రాక్టీస్ బాగుంటే, మీ ప్రాక్టీస్ కన్సిస్టెంట్గా ఉంటే మీ పెర్ఫార్మెన్స్ విషయంలో ఎరగదీస్తారు. అందుకే ఏ పనైనా అనుకుంటే అది చేయగలనా లేదా అనే ఆలోచనని పక్కన పెట్టి పిచ్చిగా ప్రాక్టీస్ చేసేయండి. అంటే ఒక విత్తనం. సో ఇక్కడ చూసారు కదా, మనం చేయగలము, నాకు వచ్చును అని అనుకోవాలి. వాళ్ళు భయం పడిపోతూ ఉంటారు. సో నేను ఈ ఇన్విటేషన్ ఇవ్వగలనా, నేను ఇక్కడ ప్రోగ్రాంలో కూర్చుంటే నేను చెప్పగలనా, నేను మాట్లాడగలనా, నేను నిన్న నైట్ నేను ఎలా చెప్పగలను నాకు మార్నింగ్ లేచి ఒక
సక్సెస్ నేను ఇమేజ్ చేసుకున్నాను. నేను చెప్తాను, నేను చేయగలను అన్న నాకు ఆలోచనని నేను సబ్‌కాన్షియస్ మైండ్‌లో నేను స్టోరేజ్ చేసేసుకున్నా. నేను చెప్పుకుంటాను. నేను మాట్లాడడానికి నాకు ఒక అవకాశం వచ్చింది. నేను చెప్పుకోవాలి, నేను మాట్లాడాలి అన్న దాన్ని నేను సక్సెస్‌ని ముందుగా ఇమేజ్ చేసుకొని, నేను నైటే ఉన్న భయాన్ని పక్కకు పెట్టి నేను చెప్పగలనని నాలో నేను ఒక స్కిల్‌ని ఇంప్రూవ్ చేసుకున్నాను. ఆ స్కిల్లే నేను ప్రాక్టీస్ అంటే ఏంటి? ఇప్పుడు స్టెప్ 1 క్రియేషన్‌కి 100 వీక్స్‌కి ఎంత ప్రాక్టీస్ చేయాలి? మనం 100 ఫ్యామిలీస్‌ని రీచ్ అవ్వడానికి ఎంత 20 కస్టమర్స్‌ని రీచ్ అవ్వడానికి ఎంత ప్రాక్టీస్ కావాలి? ఆ ప్రాక్టీస్‌ని మనం ఇక్కడ ఒక విత్తనం రూపంలోనే మనం ఒక మైండ్‌లో స్టోరేజ్ చేసేసుకోవాలి. సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోరేజ్ చేసేసుకోవాలి. అదే ఈ విత్తనము, ఈ మహావృక్షం అవ్వాలి అన్న ఎగ్జాంపుల్‌గా మనం చక్కగా ఇవాళ ఒక ఎడ్యుకేషన్ తీసుకున్నాం కదా! సో, నెక్స్ట్ చూద్దాం. నాటిన తర్వాత దానికి నీరు సన్లైట్ ఇవ్వకుంటే అది చనిపోతుంది. అదే ఆ నీరు ఆ సన్లైట్ ని గనక మీరు రిపీటెడ్ గా ఇస్తే ఆ విత్తనం ఒక వృక్షంగా మారుతుంది. దానికి సో, సన్‌లైట్ ఇక్కడ విత్తనము మొక్కలా మారి Hello ఏదైతే parents! నీరు అవసరమో With this special gift, వాళ్ళకి your child will get a real hands-on experience by building electronic ఆ సన్‌కి దానికి మనం చేయాల్సింది ఓన్లీ ఏంటంటే విత్తనం పెరిగి వృక్షం అవ్వడానికి నీరు, సన్‌లైట్ ఎలాగైతే అవసరం పడతాయో ఇక్కడ మనకి డైలీ ప్రోగ్రామ్స్, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకోవడము, ప్రోగ్రామ్స్‌కు డైలీ అటెండ్ అవుతూ మనకి ఏదైతే ఎడ్యుకేషన్ అవేర్‌నెస్ ఇస్తున్నారో అది ప్రాక్టీసే. ఒక మెయిన్ ప్రాక్టీస్ ఏంటంటే ప్రోగ్రామ్స్‌కి అటెండ్ అవ్వడం. ఆ ప్రోగ్రామ్స్‌లో ఏదైతే ఎడ్యుకేషన్ ఇస్తున్నారో, టీమ్‌లో మనకి సీనియర్స్ ఏదైతే చెప్తున్నారో డైలీ ప్రాక్టీస్ నోట్స్, ఆ నోట్స్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ నోట్స్‌ని మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో విత్తనం రూపంలో నాటుకోవడం. నాకు రాదు, నేను చేయలేను అన్న కాన్షియస్‌ని మనకి పక్కకు పెట్టేసి నేను చేయగలను అని ఇమాజిన్ చేసుకోండి. ఇమాజిన్ చేసుకుంటే ఇప్పుడు ఈ చాలామంది సిల్వర్ క్రియేటర్స్ ఎలాగయ్యారు? మరి వాళ్ళు ఇమాజిన్ చేసుకున్నారు. అలాగే 100 వీక్స్ ఛాలెంజ్‌ని కూడా ఇమాజిన్ చేసుకోవాలి. అదే ఇక్కడ మెయిన్ ఆ నీరు అన్నమాట. సో, నెక్స్ట్ చూద్దాం. కంప్లీట్ గా దాన్ని ఎదుగుదలకి యాక్షన్ తీసుకోవడం. అలాగే మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడానికి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. స్లోగా మీరు పెర్ఫార్మెన్స్ పీక్ లెవెల్స్ లో ఇస్తారు. ఎప్పుడైనా మీరు ఏదైనా స్టేజ్ మీద స్పీచ్ ఇవ్వాలనుకుంటున్నా, ఏదైనా మ్యాచ్ లో చాలా బాగా ఆడాలి అని అనుకుంటున్నా, దానికి కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వండి. తర్వాత పెర్ఫార్మెన్స్ లో ఎక్కువ ఆలోచించక్కర్లా. మీ బ్రెయిన్ సో, మనం డైలీ సార్ వాయిస్ ఓకేనా సార్? ఓకే మేడం. ఓకే. వీడియో ఇక్కడ వీడియో ఆగింది. ఆల్రెడీ వైర్ అయిపోయి ఉంటుంది. ఓకే. అదే ఆటోమేటిక్ గా పెర్ఫార్మెన్స్ ఇచ్చేస్తుంది. సైకో సైబర్నెటిక్స్ లో మ్యాక్స్వెల్ మాల్ట్స్ కూడా ఇదే చెప్తారు. ప్రతి ఒక్కరూ వాళ్ళు అనుకున్నది సాధించాలంటే 2 ముఖ్యం: టైం టు ట్రైన్ అండ్ టైం టు పెర్ఫార్మ్. టైం టు ట్రైన్ లో మనం ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే టైం టు ట్రైన్, టైం టు పెర్ఫార్మ్. మనం చేయాలనుకున్నది ట్రైనింగ్ రూపంలో తీసుకోవాలి. మనం పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఒక టైం అంటూ వస్తుంది. ఆ పెర్ఫార్మెన్స్‌ని మనం ట్రైనింగ్ చేసుకోవాలి. అందరికీ కూడా ఆ ట్రైనింగ్ అనేది ఇక్కడ మనము స్టార్ అవ్వడానికి నేమ్ లిస్ట్ ఒక వీఆర్ వరకు జర్నీ స్టార్ట్ అయింది. తర్వాత వాళ్ళకి కావాల్సిందేంటి? నేమ్ లిస్ట్ డిస్కషన్, సీనియర్‌తో నేమ్ లిస్ట్ డిస్కషన్ ఎన్ఎల్‌పి. ఈ ప్రాక్టీస్‌నే ట్రైనింగ్ అనుకోవాలి. మినిమమ్ 3 ఇయర్స్ మనం ఇక్కడ ట్రైనింగ్ అవ్వాలి. ఆ ట్రైనింగ్‌ని మనకి పెర్ఫార్మెన్స్ రూపంలో ఒక స్టార్ 500 నేను సక్సెస్. ఆ పెర్ఫార్మెన్స్ అంతవరకు నేను రీచ్ అయ్యానంటే ఆ ట్రైనింగ్ మైండ్‌కి, మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి ట్రైనింగ్ ఇచ్చియాలి డైలీ. ఆ కన్సిస్టెన్సీ అనేది ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటే గనక ఈ ర్యాంక్స్ ఇవన్నీ కూడా ఒక స్టెప్ వైస్‌గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ పెర్ఫార్మెన్స్ ఎప్పటి వరకు రాగలమా అనేది మనకి డైలీ వర్క్ అనేది కన్సిస్టెన్సీ అనేది ప్రోగ్రామ్స్‌లోనే మనం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. కొంత టైం ట్రైనింగ్కి ఇవ్వాలి. ఆ ట్రైనింగ్లో మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. మన గోల్స్ని విజువలైజ్ చేసుకోవాలి. ఇవి రిపీటెడ్గా చేస్తూ ఉండాలి. తర్వాత టైం టు పెర్ఫార్మ్. మనం పెర్ఫార్మెన్స్ చేసేటప్పుడు మనకి ఏ విధమైన ఆలోచనలు ఉండకూడదు. సింపుల్గా చెప్పాలంటే మన పెర్ఫార్మెన్స్ చేసేటప్పుడు మన కాన్షియస్ బ్రెయిన్ని ఆఫ్ చేసేసి మన సబ్ కాన్షియస్ సక్సెస్ మెకానిజంని మనం ఏదైతే అనుకున్నామో దాన్ని ఇమాజిన్ చేసుకుని విజువలైజ్ చేసుకోవాలి. విజువలైజ్ చేసుకోవడం వల్ల సక్సెస్‌ని
మన సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే స్టోరేజ్ అయిందో కొంతవరకు మంచి పాజిటివ్ థాట్స్ని మనం డైలీ రిపీట్ చేసుకోవాలి. ఆ రిపీట్ చేసుకోవడం వల్ల సక్సెస్ అనేది చాలా ఎర్లీగా ముందుకు వస్తుంది. మనకి ఎప్పటి వరకు 1 ఇయర్ వరకు 2 ఇయర్స్ వరకు నేను అవ్వగలనా, నేను చేయగలనా, ఈ ఈ స్టెప్ నేను కంప్లీట్ చేసుకోవాలన్నా, ఆ థాట్స్ని మనకి వితిన్ 2-3 ఈ వీక్స్లో కంప్లీట్ చేసుకునేటట్టుగా మనం డిజైన్ చేసుకోవాలి. ఇమాజినేషన్ అనేది డైలీ అవసరమేనండి. ఫస్ట్ ఇమాజినేషన్ చేసుకుంటే కనుక ఏదైనా రీచ్ అవ్వచ్చు. నెక్స్ట్ చూద్దాం. చెయ్యనివ్వాలి. దీన్నే మ్యాక్స్వెల్ మాల్స్ లెట్ యువర్ సక్సెస్ మెకానిజం వర్క్ ఫర్ యూ అని అంటారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఇక్కడ అన్నారు మ్యాక్స్ ఏమన్నారంటే లెట్ యువర్ సక్సెస్ మెకానిజం ఫర్ యువర్ వర్క్ ఫర్ యూ. అంటే మనం చేసే ఈ డైలీ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ కానివ్వండి, ట్రైనింగ్ కానివ్వండి, ఎడ్యుకేషన్ తీసుకోవడం కానివ్వండి, ఒక మెకానిజం పరంగా మనకి మన సబ్కాన్షియస్ మైండ్లో ఒక వర్క్ లాగా డైలీ నేను ఆఫీస్కి వెళ్తున్నా, నేను ఇక్కడ కూర్చుని నేను నోట్స్ రాసుకోవాలని ముందు మనకంటూ ట్రైనింగ్ అవ్వాలి. ఆ ట్రైనింగ్ని ఒక మెకానిజం పరంగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆ సిల్వర్ క్రియేషన్ కానివ్వండి, ప్లాటినం క్రియేషన్, డైమండ్ క్రియేషన్, ఇవన్నీ ఒక ప్రాక్టీస్ పరంగా డైలీ అయిపోతే కనుక మనం ఏదైనా సాధించవచ్చు అనేసి మనకి ఇక్కడ సక్సెస్ రూపంలో చెప్పడం జరిగింది. ఇంకా లాస్ట్లో చెప్పింది ఏంటంటే ప్రాక్టీస్ రిపీటెడ్లీ పర్ఫామ్ బ్రిలియంట్లీ. ఇక్కడ మెయిన్ అర్థం చేసుకునేది ఒక మూవీ అయిపోయాక మనకి చెప్తారు కదా, ప్రాక్టీస్ రిపీట్ అంటే ప్రాక్టీస్ని రిపీటెడ్గా చేస్తూ ఉండాలి. చేస్తూ ఉండడం వల్ల మన పర్ఫార్మెన్స్ అనేది ఒక నాలెడ్జ్ పరంగా కూడా మనం ముందుగా ఒక బ్రిలియంట్ పరంగా సక్సెస్ని ఇమాజిన్ చేసుకుని మనం ముందుగా ఆ ఇంట్రెస్ట్ని మనం తీసుకుని ఓన్ చేసుకోవచ్చు దాన్ని. సో ఇది ఇవాళ నేను చెప్పాలనుకున్న 7 పాయింట్స్ ఒక్క 1 మినిట్లో చెప్తాను సార్ టోటల్గా. ఫస్ట్ వన్ స్పిరిచువల్ లా ఆఫ్ సోయింగ్ అండ్ రీపింగ్. స్పిరిచువల్గా మనం చేసేది ఏదవుతుందో మనం అది నేను చేయగలనా అనేది ఆ థాట్స్లోనే మనం స్టోరేజ్ చేసుకొని పాజిటివ్ మైండ్ని ఎప్పుడు కూడా మనకి ఆ కాజెస్కి ఎఫెక్ట్ ఆ మైండ్కి ఎప్పుడైతే ఇస్తామో అన్నీ కూడా సక్సెస్ అవుతాయి, ఇమాజిన్ చేసుకోవచ్చు అని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, సెకండ్ వన్, హ్యావ్ ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ప్రతి పనికి ఒక ప్లాన్ ఉండాలి, మనం చేసే పనికి ఒక పేపర్ వర్క్ ఉండాలి అనేది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే ఇమాజిన్ ద సీక్రెట్ ఇంగ్రీడియంట్. మనం చేసే వర్క్కి మనకి సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న స్టోరేజ్కి ఇమాజినేషన్ అనేది ఇచ్చేయాలి ముందే. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే వీఆర్ ఇంజనీర్డ్ ఫర్ సక్సెస్. సక్సెస్కి మనం ఏంటంటే ఒక ఇంజనీర్ లాగా, ఒక వర్కర్ లాగా కాకుండా ఒక సీనియర్కి ఏదైతే మనం హెల్ప్గా ఉండి మనము ఇక్కడ నాకు ఏదైతే వచ్చినో నేను ఒక పెర్ఫార్మెన్స్ని ఎలా చేయగలుగుతున్నానో నేను అది ఒక ఇంజనీర్గా వర్క్ ప్రాక్టీస్లో నేను ఏదైతే చేశానో అది సక్సెస్ అయ్యే వరకు నేను ఒక ఇంజనీర్లా వర్క్ చేయాలి, ఒక వర్కర్లా నేను ఉండాలి, నాకు అది నేను తీసుకోవాలని అలా మనం థాట్ మైండ్లో వరకు మనం ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ యూ ట్రైన్ ప్రాపర్లీ పెర్ఫామ్ బ్రిలియంట్లీ. మనకి మనము ట్రైనింగ్ ప్రాపర్గా ఇచ్చుకున్నామంటే ఈ స్టెప్ 1 ఎడ్యుకేషన్ని ప్రాపర్గా కనుక మనం ఇస్తే కనుక మనం పెర్ఫార్మెంట్గా బ్రిలియంట్గా వర్క్ చేయగలమని చెప్పేసి ఇక్కడ ఒక పాయింట్. నెక్స్ట్ 7th పాయింట్ ఏంటంటే టైం టు ట్రైన్, టైం టు పెర్ఫామ్. కరెక్ట్ టైంకి మనం ట్రైనింగ్ కనుక మన సబ్కాన్షియస్ మైండ్కి ఇస్తే కనుక అండ్ ఎడ్యుకేషన్ పరంగా మనం టీంకి ఎడ్యుకేషన్ కరెక్ట్ టైంకి ఇస్తే కనుక మన పర్ఫార్మెన్స్ కూడా మన టీం పర్ఫార్మెన్స్ కూడా కరెక్ట్గా ఉంటుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. లెట్ యువర్ సక్సెస్ మెకానిజం, లాస్ట్ పాయింట్, లెట్ యువర్ సక్సెస్ మెకానిజం ఫర్ వర్క్ ఫర్ యూ. మన సక్సెస్కి మన మెకానిజం మన వర్క్ ఈ ఎడ్యుకేషన్ ఈ స్టెప్ 1 100 వీక్స్ ఛాలెంజ్ ఎలాగైతే వర్క్ అవుతుందో అది మెకానిజం పరంగా వర్క్ పరంగా ఇది ఇక్కడ ప్రోగ్రామ్స్ మనకి యూటిలైజ్ అవుతాయి అని కూడా చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ మనం శాంతి మేడంకి సార్ చిన్న వీడియో ప్లే చేస్తాం. ఓకే. అదర్ డేట్స్ మెన్షన్ ఏంటంటే అప్పుడప్పుడు మనము మన పాస్ట్ ఎక్స్పీరియన్స్, పాస్ట్ సెట్ బ్యాక్స్ గురించి ఫుల్ అది మనం మైండ్ లో పెట్టేసుకుంటాం. అసలు పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడైతే బాగా ప్రాక్టీస్ చేస్తామో పెర్ఫార్మెన్స్ పీక్ లెవెల్స్ లో మనం ఆటోమేటిక్ గా ఇచ్చేస్తాం.
నెమ్మదిగా దానికి ఒక సో లైన్ ప్రాక్టీస్ రిపీటెడ్లీ అండ్ పెర్ఫార్మ్ we have to బ్రిలియంట్. wipe the ఈ slate వీడియోని clean ముగించే to ముందర ఈ create వీడియోలో మనం something మాట్లాడుకున్న better. ముఖ్యాంశాన్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. మళ్ళీ ద ఒక్కసారి స్పిరిచువల్ లా ఆఫ్ అర్థం సోయింగ్ అండ్ అయింది రీపింగ్. అనుకుంటున్నా, ఏదైతే నువ్వు but నాటుతావో అదే దాన్ని నీకు తిరిగి fast దక్కుతుంది. నువ్వు నెమ్మదిగా నెగిటివ్ we have సీడ్స్ to వేస్తే wipe the నీకు slate నెగిటివ్ clean రిజల్ట్సే వస్తాయి. వేస్తే create పాజిటివ్ something రిజల్ట్స్ వస్తాయి. better. నీ గోల్ నీ గోల్ ఏంటి సో అనేది నీ ముందు పాస్ట్ తెలుసుకొని దాన్ని ఎక్స్పీరియన్స్ ని సాధించడానికి రిమైండ్ చేస్తున్నాయి కదా, ఎలాంటి పనులు చేయాలి, ఏం యూ నేర్చుకోవాలి, కెన్ ఇలాంటి ఒక క్రియేట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సంథింగ్ పొందింది బెటర్. దాన్ని సబ్ కాన్షియస్ లోకి బాగా ఎక్కించాలి. ఊరికే రోజు ఆ దాని ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి చేస్తుండాలి. థింక్ చేస్తే పైన అదే ఇక్కడ ఉంటది, క్లోజ్ మిగతా చేయండి. ఏం ఉండదు లైఫ్. అనదర్ బ్యూటిఫుల్ లైన్ ఫ్రమ్ దిస్ బుక్ వచ్చేసి ఓకేనా సార్? ఏంటంటే ఇప్పుడు ఓకే అప్పుడప్పుడు మనము రైట్. అనదర్ బ్యూటిఫుల్ లైన్ ఫ్రమ్ దిస్ బుక్ వచ్చేసి ఏంటంటే అప్పుడప్పుడు మనము మన పాస్ట్ ఎక్స్పీరియన్స్, మన పాస్ట్ సెట్ బ్యాక్స్ గురించి ఫుల్ ఓవర్ థింక్ చేస్తాం. అది మనం మైండ్ లో పెట్టేసుకుంటాం. అసలు ప్రెసెంట్ మూమెంట్ లో కూడా మనం పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటాము. సో అలాంటి వాళ్ళకి ఒక లైన్, వీ హ్యావ్ టు వైప్ ద స్లేట్ క్లీన్ టు క్రియేట్ సంథింగ్ బెటర్. మళ్ళీ ఒక్కసారి అర్థం అయింది అనుకుంటున్నా, బట్ వినండి. వీ హ్యావ్ టు వైప్ ద స్లేట్ క్లీన్ టు క్రియేట్ సంథింగ్ బెటర్. సో థ్యాంక్ యూ సార్. మనకి ఏదైతే అనుకుంటున్నామో అది మనం ఇమాజిన్ చేసుకొని ముందుగా మనము ఆ మైండ్లో ఉన్న బ్యాక్వర్డ్స్ వీడియో ప్లే అయిందా సార్? ఆ మైండ్లో ముందుగా మనం మన యొక్క థాట్స్ని మనము చేయగలనా లేదా అనుకుంటూ అవి ఉండిపోవడం వల్ల మనం మనం ఏదైతే చేయగలన పెర్ఫార్మెన్స్ని మనము సబ్ కాన్షియస్ మైండ్ స్టోరేజ్ చేసుకుంటూ ఇక్కడ నేను ఏదైనా చేయగలను అనే ఒక క్లీన్ వర్క్ని మనం ఉంచుకుంటే ఈ మన సక్సెస్ని తొందరగా రీచ్ అవ్వచ్చు అనే ఒక వీడియో యొక్క అర్థము. సో థ్యాంక్ యూ సార్. నేను ఏదైనా ప్రాక్టీస్లోనే తీసుకున్నాను. ఏమైనా ఫస్ట్ ప్రయత్నం కరెక్షన్స్ చేశారు, చాలా థ్యాంక్ బాగుంది. యూ. ప్రొడక్ట్ గురించి చెప్పడాన్ని ప్రాక్టీస్ చేశారు అండ్ మైండ్ఫుల్నెస్ సెషన్ కూడా మంచిగా తీసుకున్నారు. ఇంకా ఇంకా మనం మీకే అర్థమవుతుంది, ఇంకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇంకా బెటర్గా ఎలా చెప్పగలను. ఇప్పుడు అయితే చూద్దాం, అందరిని అడుగుదాం. ఎలా చెప్పింది మేడం? మీకు ఏమైనా పాయింట్స్ కనెక్ట్ అయ్యాయా? మీ రియాక్షన్స్ ద్వారా మేడంకి తెలియజేయండి అండ్ చాట్ బాక్స్ ద్వారా. ఓకే, చాలా సబ్ కాన్షియస్ని కాన్షియస్ గురించి చెప్పడం అనేది కొంచెం టాపిక్ కఠినమైనటువంటి టాపికే. సో సెల్ఫ్ అబ్జర్వేషన్ బాగుంటే దాని మీద గ్రిప్ వస్తుంది, చాలా బాగా గ్రిప్ వస్తుంది. ఇదే ఫస్ట్ మీకు కాన్షియస్ మైండ్ గురించి సబ్ కాన్షియస్ గురించి ఇప్పుడే కదా విన్నింది? స్కూల్లో ఎప్పుడైనా విన్నారా? కాలేజ్లో లేదు, ఈ స్కూల్లోనే కదా, బిజినెస్ స్కూల్లోనే. గుడ్, కీప్ ఇట్ అప్. సో ఈ సబ్ కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ గురించి మనం ఎంత తెలుసుకుంటే, ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, రియల్ లైఫ్ అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. దీని గురించి ఎవరైతే ఎప్పుడైతే వింటారో, దాని మీద ఫోకస్ పెడతారో, అసలు ఈ యొక్క సబ్జెక్ట్ మీద, అప్పుడు వాళ్ళ యొక్క రియల్ జర్నీ స్టార్ట్ అయితే అప్పటిదాకా ఒకలా వెళ్తూ ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళకి కావాలన్నట్టుగా మ్యాక్సిమం వెళ్తుంది. అంటే ట్రైనింగ్ స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు. నేను ఒక 10-15 సంవత్సరాల నుంచి కూడా దీన్ని వింటున్నాను, దాని గురించి తెలుసుకుంటున్నాను. ఇంకా దాని గురించి తెలుసుకోవడానికి ఎంతో ఉంది. సో మీరు ఇప్పుడు కొన్ని పాయింట్స్ నోట్ చేసుకుంటారా? ఒక 2 సెట్స్, ఒక 2 బాక్సెస్ వేసుకోండి నోట్స్లో, చెప్తాను. ఇది ఎవరికి ఈ సబ్జెక్ట్ అవసరం అంటే, ఉన్నదాంతో సరిపెట్టుకుందాం అనే వాళ్ళకి కాకుండా, కొత్తది ఏదైనా నిర్మించుకోవాలి అని అనుకున్న వాళ్ళకి, ఆ ఇంజనీర్లకు అవసరం అన్నమాట. కాకపోతే బయట నిర్మించాలంటే, ఆ లైఫ్ స్టైల్ని ఆ విధంగా నిర్మించాలి అంటే, సంథింగ్ లోపల ఏదో నిర్మించాలని అర్థమవుతుంది. ఎప్పుడు కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ గురించి తెలిసినప్పుడు, ఆ పరిపక్వత వచ్చిన వాళ్ళకి ఈ సబ్జెక్ట్ వాళ్ళని చేరుకుంటుంది. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ సాధించిన వాళ్ళకి ఈ సబ్జెక్ట్ చేరుకుంటుంది, కనెక్ట్ అవుతుంది. ఇక అక్కడి నుంచి వాళ్ళ జర్నీని అది తీసుకెళ్తుంది, ఆ సబ్జెక్ట్ తీసుకెళ్తుంది.
ఒక చిన్న ఫిగర్ ద్వారా కూడా మీకు చెప్తాను, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని. నా లైఫ్ పూర్తిగా కొంచెం బెటర్మెంట్గా స్పీడప్ అయింది అని అంటే, స్కేలప్ అయిందంటే ఇక్కడి నుంచే, ఈ థాట్ పవర్ నుంచి. థాట్ అంటే 2 థాట్స్ ఉంటాయి, కాన్షియస్ థాట్, సబ్ కాన్షియస్. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్. ఈ బాక్స్లో, ఫస్ట్ బాక్స్లో సెలెక్టివ్, ఒకటి నెగటివ్. ఓకే, ఇంకోటి దాని ఎదురుగా సెలెక్టివ్ దగ్గర ట్రైనింగ్, నెగటివ్ దగ్గర పర్ఫామ్. ఇది ఓకే. ఆ పేపర్ని ఏదో మామూలు పేపర్ మీద కాకుండా చాలా ఇంపార్టెంట్ పేపర్ మీదనే, కొత్త పేపర్ మీద పెట్టుకోండి. ఆ నోట్స్ ఇంపార్టెంట్ నోట్స్లోనే. మళ్ళీ నేను ఇది నా నోట్స్, నా దగ్గరే ఉంటుంది అన్న దగ్గర. కొన్ని నోట్స్లు ఎప్పటికి కూడా మనతోటి ప్రయాణం చేసే ఉంటాయి, ఇంకోటి చిత్త పేపర్లో వాడికి వెళ్ళేది ఉంటాయి. దుకాణానికి ఉల్లిగడ్డలో ఏదో ఇస్తాడు కదా, అటు వెళ్ళిపోతాయి. కొన్ని ఏమో మనతోటే ఉంటాయి, కొన్ని నోట్స్. నేను ఇల్లు మార్చినా నాతోటి వచ్చిన నోట్స్లు ఉన్నాయి. ఎప్పుడు నాకు కనపడే ప్లేస్లోనే ఉండే నోట్స్లు ఉన్నాయి కదా. సో అక్కడే రాసుకోండి మేడం. ఇప్పుడు ఫస్ట్ అసలుకి ఈ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ మీరు ఏదైతే ఒక మీ కాన్షియస్లోకి తెచ్చుకుంటారో అవన్నీ పట్టించుకుంటూ ఉంటుంది సబ్ కాన్షియస్. ఇక్కడి నుంచి నేను ఇలా మాట్లాడాలా, ఇలా చేయాలా, ఇలా ఆలోచించాలా అనేది పట్టించుకుంటూ ఉంటుంది. ఎవరు? మన సబ్ కాన్షియస్. సిస్టమ్ అంటాం దాన్ని, సిస్టమ్ అంటాం. మనం ఎన్ని నిజాలను కనిపెడుతూ ఉంటే అది అన్ని నిజాలని అది స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే సబ్ కాన్షియస్ చేసే పని ఏంటంటే, అది మనకు కావాల్సినటువంటి రూట్ని క్లియర్ చేసుకుంటూ వెళ్తుంటుంది. ఓకే, కావాల్సిన రూట్ని క్లియర్ చేస్తూ వెళ్తాడు. ఇది నేను దీన్ని బాగా వినాలి, నేను చెప్తాను చూడండి. ఎవరికంటే వాళ్ళకి, ఏ పని అంటే ఆ పని. హిట్లర్ పని అంటే హిట్లర్ పని, వివేకానంద పని అంటే వివేకానంద పని. ఆ వారికి ఉంటుంది. వీరప్పన్ పని అయితే వీరప్పన్కి. మాక్సిమం దాని పని ఏంటి? ఆ పనిలో వాళ్ళని సక్సెస్ చేయించడం, అంతే కదా. బోగ సార్, దీన్ని ఒకసారి క్లియర్ చేయండి. ఇప్పుడు నేను చెప్పింది సార్ సబ్ కాన్షియస్ దాని పని అనేది. ఏంది? అంతే సార్, దాని పని సబ్ కాన్షియస్ పని ఏంటంటే, మనం దానికి ఏది ఇస్తే దాన్ని డబల్ చేస్తుంది, ఆ వైపు తీసుకెళ్తుంది, మనది క్లియర్ చేస్తుంది. క్లియర్ చేస్తుంది. దానికి కావాల్సిన పర్సన్స్ ని, పిఆర్ఎస్ ని మనకు అందిస్తుంది. అంతే. ఓకే, దానికి కావాల్సిన పర్సన్స్ ని, దానికి కావాల్సిన చిన్న చిన్న రిజల్ట్స్ ని, సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేయడం ఎవరి క్రియేట్ పని? సబ్ కాన్షియస్ పని. సబ్ కాన్షియస్ పని. ఇది 24 గంటలు పనిచేసేది ఏంటి సార్? సబ్ కాన్షియస్. ఎస్. మనం నిద్ర లేచినప్పుడే పనిచేసేది కాన్షియస్. నిద్ర లేచినప్పుడు కూడా పూర్తిగా పనిచేయదు. అది గతంలోనూ, భవిష్యత్తులోనూ, టెన్షన్లోనూ, ఏదో ఒక పనిలో ఉంటుంటుంది. ఓకే, ఇది మీకు ఈ వీడియోలో ఒక ఏనుగుని చూపించాడా శాంతి మేడం? స్టార్టింగ్ లో ఈ రెండిట్లో ఏనుగు ఏంటి చెప్పండి? సబ్ కాన్షియస్. కాన్షియస్ మైండ్ సార్. సబ్ కాన్షియస్ మైండ్. అవును సార్, అవును సార్. ఏనుగులా మనం ఇప్పుడు ఆటోమేటిక్ అన్నమాట. సబ్ కాన్షియస్ అంటే ఆటోమేటిక్. అవును, అవును సార్. నా మైండ్ ఆటోమేటిక్ గా ఆలోచిస్తుంది, ఆటోమేటిక్ గా మాట్లాడుతుంది. ఎస్. ఓకే, దాన్ని నేను సెలెక్టివ్ గా నాకేం కావాలో దాని వైపే ట్రైనింగ్ చేయాలి అని అంటే, ఈ కాన్షియస్ మైండ్ ఒక 40 రోజులు, ఒక సంవత్సరము
3 సంవత్సరాలు ట్రైనప్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఈ సబ్ కాన్షియస్ ఆటో పైలట్ మోడ్కి వెళ్తుంది. అది అనుకున్న రంగంలో, అనుకున్న విషయంలో తనకు కావాల్సినవి తనే సృష్టించుకుంటది. Yes. ఈ పవరు అందరిలో ఉంటుంది. ఈ పాయింట్ ఎంతమందికి రీచ్ అయింది? నేను ఇప్పుడు చెప్పిన పాయింట్ ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఓకే, కాన్షియస్ మైండ్ చేయాల్సిందల్లా నాలో, ఇప్పుడు కాన్షియస్ మైండ్ వింటుంది, మీ కాన్షియస్ మైండ్ వింటుంది. మీరు నాలో ఒక సబ్ కాన్షియస్ పవర్ అనేది ఉంది. భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అది మనకి, ఆటో పైలట్ మోడ్ అన్నమాట. ఇప్పుడు ఏఐ ఉందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనలో ఆల్రెడీ ఒక ఏఐ ఉంది. అది మనం చేసిన అన్ని పనులని కలిపి దాని పని అది చేస్తుంటది. దాని పని ఏంటంటే ఆలోచించడం, మాట్లాడడం, పని చేసుకుంటూ వెళ్ళడం. ఈ శరీరాన్ని బాగా ఉపయోగించుకుంటుంది. ప్లస్ దానికి కావాల్సిన ఆ మనస వాచ కర్మన ఆ పనులు చేసుకుంటూ దానికి కావాల్సిన పర్సన్స్ని, రిజల్ట్స్ని, సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసుకుంటుంది. ఇంత పవర్ సబ్ కాన్షియస్. ఒకసారి సబ్ కాన్షియస్ పవర్కి హార్ట్ ఇద్దాం. దానికి అంత పవర్ ఉంటుంది. అందుకని అది తెలిసిన తర్వాత రియల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది దానికి. దానికి అసలైనటువంటి రియల్ లైఫ్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అచ్చా, నాలో అంత పవర్ఫుల్ ఒక మెకానిజం ఉంది అని, మిషన్ ఉంది ఆల్రెడీ. అది ఆ ఆటోమేటిక్ దాన్ని జాగ్రత్తగా అలర్ట్గా చూసుకోకపోతే ఎవరు చూసుకోవాలి? ఆ ఏనుగు మీద ఉన్న బాబు చూసుకోవాలి. ఎందుకంటే అదే తీసుకెళ్తుందిగా. అప్పుడప్పుడు రివర్స్ కూడా అవుతుంది. అందుకని జాగ్రత్తగా చూసుకోవాలి ఆ ఏనుగు మీద. ఓకే, సో మళ్ళొకసారి ఆటో పైలట్ మోడ్లో ఉంటుంది ఎప్పుడు సబ్ కాన్షియస్. అది దానికి ఉన్న అనుభవంతో ఆలోచిస్తూ, మాట్లాడుతూ, పని చేస్తూ అది వెళ్ళిపోతూనే ఉంటుంది. అది మన చేతిలో ఉండదు. అందుకని కొద్దిమంది, ఎక్కువ మంది అంటుంటారు, విన్నప్పుడు బాగానే ఉంటుంది కదా సార్, ఆ తర్వాత అంటుంటారు కదా. ఇది ఎక్కువ అంటుంటాం, విన్నప్పుడు బాగుంటుంది, ఆ తర్వాతనే అని. ఆ తర్వాత కూడా ఆటోమేటిక్గా మనకి విన్నప్పుడు ఎలా ఉందో అప్పుడు కూడా అలా ఉందంటే దానికే ఈ డిసిప్లిన్, ఇవన్నీ కన్సిస్టెన్సీ ఇవన్నీ అవసరం ఈ పిల్లవాడికి, ఈ కాన్షియస్ మైండ్. అర్థమైంది ఈ పాయింట్? ఇది ఎంత బాగా అర్థమవుతే అంత బాగా ఈ పిల్లవాడు ఆ సబ్ కాన్షియస్ని గైడ్ చేయగలుగుతాడు. ఓకే, సో ఇప్పుడు ఈ పిల్లవాడికి నేను చెప్తున్నాను అనమాట, ఈ కాన్షియస్ మైండ్కి చాలా కాన్షియస్గా, పూర్తి కాన్షియస్గా ఉంటుందంటే ఉండదు, అంత కాన్షియస్గా ఉండదు. తన ఆలోచన పట్ల, ఎమోషన్స్ పట్ల, ఓకే, సబ్ కాన్షియస్ ఎలా ఉండాలి అనేది ఈ పిల్లవాడు, ఈ నిద్ర లేచినటువంటి కాన్షియస్ మైండ్ చాలా చాలా అలర్ట్గా ఉండాలి. ఏం ఆలోచిస్తుంది, ఏం మాట్లాడుతుంది, మనం 24 గంటల్ని ఇంకా బెటర్గా గడపచ్చు, ప్లాన్ చేయొచ్చు. మీరు ఇంకా బెటర్గా గడపడానికి ప్రిపేర్ అయ్యారు, ఇమాజినేషన్ చేసుకున్నారు. ఆ పనంతా కూడా ఎవరికి నేర్పిస్తున్నట్టు? మీరు సబ్ కాన్షియస్కి నేర్పిస్తున్నట్టు. సబ్ కాన్షియస్ దానికి సంబంధించినటువంటి పర్సన్స్ని, మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళని, అటువంటి టీంని, అటువంటి సిచ్యువేషన్స్ని మళ్ళీ ఇంకో అవకాశం ఇచ్చింది కదా మార్నింగ్ క్లాస్ చెప్పుకోవడానికి. అవునా? ఇది. సో ఇదంతా ఎవరికి ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటున్నారు? మీ సబ్ కాన్షియస్ క్రియేట్ చేసుకుంది. హరిప్రసాద్ ఎవరో ఇచ్చిన గిఫ్ట్ కాదు అది. మీ సబ్ కాన్షియస్నెస్ క్రియేట్ చేసుకోండి. దానికి ఎవరు ట్రైన్ అప్ చేశారు? కాన్షియస్గా మీరు నిద్ర లేచినప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేశారు కదా. ఇప్పుడు ఈ బాక్స్లోకి వద్దాం. బాక్స్ ఏంటి? నెంబర్ 1, ఇది పిల్లలకి, చిన్నపిల్లలు అంటే అందరికి, యూత్ అయినా పిల్లలు, చిన్నప్పటి నుండే అని అంటున్నాను. చిన్నప్పటి నుండే దీన్ని మనం నేర్పాలి, తెలియచేయాలి. ఈ టాపిక్ని నాకు 40 ఏళ్ళకి వచ్చింది కాబట్టి వాళ్ళకి కూడా 40 ఏళ్ళ వరకు వెయిట్ చేయొద్దు. వాళ్ళకి 20 ఏళ్ళకే చెప్పాలి.
వాళ్ళకి 10 ఏళ్ళకి కూర్చోబెట్టి చెప్పాలి. ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ అనేది. అది ఎంత పవర్ఫుల్. ఇప్పుడు మీరేం రాసుకున్నారు? నెంబర్ 1 ఇక్కడ సెలెక్టివ్. అవునా? దీనికి బ్రాకెట్‌లో ఎదురుగా ఏం రాసుకున్నారు? రిపీటెడ్ అని రాసుకున్నారు. అంతేనా? ఆ తర్వాత ఇంకోటి ఏంటి? ఇంకోటి ఏం రాసుకున్నారు? నెగటివ్. 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 దాని ఎదురుగా ఏం రాసుకున్నారు? ట్రైనింగ్. నెగటివ్ దగ్గర ఏ ట్రైనింగ్ ఇవ్వాలని మీరు చెప్పారు ఇందాక? ఇమాజినేషన్. ఓకే. ఎప్పుడు ముఖ్యంగా ఇమాజినేషన్ అనేది ఉపయోగించాలి? పర్ఫామ్ చేస్తున్నప్పుడు. ఓకేనా? సునీల్ రాసుకుంటున్నావా? ఆ ప్రయత్నం చేస్తున్నావా? ఎస్. ఏం చేస్తావంటే పర్ఫామ్ బ్రాకెట్లో పని చేస్తున్నప్పుడు అని రాయి. పని చేస్తున్నప్పుడు. అందంగా రాసుకో. ఇంకోసారి ఉపయోగపడుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఇది ఒక 2000 3000 కట్టి ట్రైనింగ్కి వెళ్ళామనుకో, నలుగురికి చెబుతాం నేను ఏం నేర్చుకున్నానో తెలుసా, ఎంత గొప్ప తెలుసుకుని తెలుసా అని ఫీల్ అవుతాం. అందుకే డబ్బులు కట్టించుకుంటారు. ఎందుకంటే హృదయాన్ని చేరుకుంటుంది సబ్జెక్టు. లేకపోతే చేరుకోవచ్చు, చేరుకోకపోవచ్చు, అసలు మెలకు వచ్చినా లేవాలనిపించకపోవచ్చు. తెలియదు ఆ సబ్జెక్ట్ మనకి దేనికి ఉపయోగపడుతుంది అనేది కూడా తెలియదు. ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది దీన్ని ఉపయోగించుకొని సంపాదించుకున్న వాళ్ళకే తెలుస్తుంది. ఈ మెకానిజంని ఆన్ చేసుకోవాలి. దీనికి ఎంత శక్తి ఉంటుంది సబ్ కాన్షియస్ కంటే, మీరు దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని రిపీట్ చేయాలి. ఈ కాన్షియస్ మైండ్కి చిన్నపిల్లవాడికి నేర్పిస్తున్నాం శాంతి మేడం. ఇది చిన్నపిల్లవాడికి ఇప్పుడు నిద్ర లేచిన మైండ్కి కాన్షియస్గా వింటుంది అనమాట. మీకు ఏం కావాలి అనేది సెలెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డైమండ్ క్రియేటర్ కావాలి, లేదా డైమండ్ క్రియేషన్ సాధించిన వాళ్ళే ఒక 5 మెంబర్స్ ఉండాలి మీ ఆర్గనైజేషన్లో. ఇది మీకు కావాల్సింది. సో దానికి అది అవ్వడానికి ఏమేం కావాలి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. యాక్టివిటీస్ అనాలి దాన్ని. ఇక్కడ యాక్టివిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సునీల్ పొద్దున్నే రెడీ అయి కూర్చోవడం అనేది ఒక సెలెక్షన్. అంతేనా? సెలెక్షన్ చేశాడు. ఆ సెలెక్షన్ సబ్ కాన్షియస్ పట్టించుకుంటుంది. పట్టించుకొని దాన్ని ఇంకా కొంచెం ఆటో పైలట్ మోడ్కి తీసుకురావాలంటే ఏం చేయాలి? కొంచెం రిపీటెడ్గా చేస్తూ ఉండాలి. సెలెక్షన్ చేసుకోవడం మొదటి పని, దాన్ని రిపీటెడ్గా చేయడం.
వెంటనే దానికి సంబంధించినటువంటి రిజల్ట్‌ని మనసా వాచా కర్మన సృష్టించుకుంటది సబ్‌కాన్షియస్. అంటే మనకొస్తున్న రిజల్ట్ దేనికి దేనికి సంబంధించి వస్తుంది? మనం ఏదో రిపీటెడ్‌గా చేస్తున్నాము. ఓకే. దానికి. నాకు డైమండ్ వచ్చిందంటే నేనేదో రిపీటెడ్‌గా చేశాను. అందుకని నాకు ఆ డైమండ్ వచ్చింది. నాకు 1000 ర్యాంక్ వచ్చిందంటే నేనేదో రిపీటెడ్‌గా చేశాను. నాకు 1000 ర్యాంక్ వచ్చింది. ఓకే. నాకు 500 ర్యాంక్ వచ్చిందంటే నేనేదో రిపీటెడ్‌గా చేశాను. అందుకని వచ్చింది. లక్ష్మీదేవి మేడంకి ప్రైజ్ వచ్చిందని చెప్పారు. ఆ మేడంకి గోల్డ్ క్రియేటర్ కూడా అవుతారు. ఓకే. అయిన తర్వాత అయితున్నప్పుడు ఆలోచించుకోవాల్సిందేంటంటే నేను ఏదో రిపీటెడ్‌గా చేశాను. ఇప్పుడు కళ్యాణి మేడం ఎర్లీ మార్నింగ్ వచ్చింది. వచ్చిందంటే ఒట్టి ఈ సిట్యుయేషన్ జరిగింది కదా! రావడం అనే సిట్యుయేషన్. ఏదో రిపీటెడ్‌గా జరిగితేనే రాగలుగుతది. వినగలుగుతది. అంటే ఇప్పుడు రావడం అనేది సక్సెసే కదా! సక్సెస్ ఒకసారి జరిగిందంటే నేను ఏదో సెలక్షన్‌ని రిపీటెడ్‌గా చేశాను అని తెలుసుకోవాలి. ఓకేనా? కమల్ గారు. మీకు టీమ్ బోనస్ వచ్చింది అన్నప్పుడు అక్కడ మీరు ఆలోచించాల్సిందేంటంటే ఏదో ఒక సెలక్షన్‌ని నేను సెలెక్ట్ చేసుకొని దాన్ని రిపీటెడ్‌గా చేయడం వల్ల ఈ సక్సెస్ వచ్చింది అని ఈ కాన్షియస్ మైండ్‌కి తెలియాలి. అప్పుడు ట్రైనింగ్ ఇవ్వడం వస్తది. ఓకేనా? రాసుకున్నారు. ఈ పాయింట్‌ని వివరంగా మీకు అర్థమయ్యే భాషలో రాసుకోండి. నేను హాఫ్ మినిట్ ఇస్తాను. తొందరగా లేదు. జాగ్రత్తగా రాసుకోండి. ఒక సక్సెస్ వచ్చిందంటే ఒక పనిని నేను ఆలోచించడము, మాట్లాడడము, చేయడము ఏదో రిపీటెడ్‌గా చేశా. మనస, వాచ, కర్మణ. హ్మ్. ఈ ఇంపార్టెంటేనా సార్ ఈ ఇన్ఫర్మేషన్ గౌగా సార్? ఇప్పుడు నేను చెప్పేది. ఆ, ఇదే సార్ లైఫ్ మొత్తం. అది. 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 అసలైన ఫీడ్‌బ్యాక్. నాకిది తెలుసు కాబట్టి సబ్జెక్ట్ సెలక్షన్ చేయడం జరిగింది. ఇదే మెయిన్. ఇది తెలియకనే అందరూ ఒకానొక ఆ స్టార్ వరకో, 250 వరకో, ఎక్కడి వరకో స్ట్రక్ అయిపోతూ ఉంటారు. మేము ఎందుకు స్ట్రక్ అవుతున్నామనేది తెలీదు. ఓకే. ఇంకా క్వాలిటీగా ఉండడానికి నేనింకా సెలక్షన్ ఏం చేసుకోవాలి? ఎలాంటి ఆలోచనలు సెలెక్ట్ చేసుకోవాలి? ఎలాంటి మాటల్ని సెలెక్ట్ చేసుకోవాలి? ఎలాంటి వర్క్‌ని సెలెక్ట్ చేసుకోవాలో తెలియాలి. ఓకే. సెలక్షన్ చేయాలి. రిపీటెడ్‌గా చేసుకోవాలి. హిట్లర్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాడు. వివేకానంద ఒకటి సెలెక్ట్ చేసుకున్నాడు. సో, మనకు కావాల్సింది మనం సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే ఆ చిన్న పిల్లోడు ఏది పడితే అది సెలెక్ట్ చేసుకుంటుంటాడు. నాకు సక్సెస్ రావట్లేదని అంటాడు. అలా కాదు. దానికి సంబంధించినవి సెలెక్ట్ చేసుకోవాలి. సరేనా? ఇది. సో, ఎప్పటికప్పుడు ఇప్పుడు నేనేం చేశాను? దానికి రిజల్ట్ ఎలా ఉంది? అట్లా చూసుకోవాలి. అందరి పర్సన్స్ తోటి ఒకేలా ఉండకూడదు. చాలా ఆలోచించి వాళ్ళకి ఎంత అవసరమో అంతే మాట్లాడుతూ ఉండాలి. బోలా శంకర్ లాగా మాట్లాడుతూ ఉండొద్దు. సెలెక్టివ్‌గా మాట్లాడాలి. నేనేదో మాట్లాడితే వాళ్ళేదో అయిపోతారు. వాళ్ళకి వాళ్ళవుతారు. ఇంకోళ్ళెవరో చేయలేరు. వాళ్ళకి సెలెక్టివ్‌గా ఇన్ఫర్మేషన్ ఇయ్యాలి అంతే. ఆలు నేర్పాలి. తర్వాత పదాలు నేర్పాలి. అప్పుడే మనకు డైమండ్ అయితే ఏం లాభమో అక్కడి వరకు వెళ్ళకూడదు. కొంచెం ముందు. ముందు ఈ పనైనా వాళ్ళు చేయగలుగుతున్నారా? చేస్తే దానికి అక్కడికి తీసుకెళ్ళాలి. సరేనా? అట్లా సెలెక్టివ్‌గా ప్రతి ఒక్కటి ఆలోచనల దగ్గర, మాటల దగ్గర అన్నిటి దగ్గర ఉండాలి జాగ్రత్త. అసలు కాన్షియస్‌నెస్ అనే పదం అంటేనే దానికి అర్థం జాగ్రత్త అని అర్థం. 100% జాగ్రత్తలో ఉంటుంటే దాన్ని జాగరూకత అంటారు. ఓకేనా? ఈరోజు క్వెషన్స్ అడిగే శ్రీకాంత్, గణేష్ లేరట్టు. వాళ్ళిద్దరుంటే క్వెషన్స్ ఖచ్చితంగా అడుగుతారు. ఓకే. ఇప్పుడు రెండోది తర్వాత చూద్దాం. ఫస్ట్ సెలక్షన్ అండ్ రిపీటెడ్‌లీ. తర్వాతది
నెగటివ్ నెగటివ్. ఎప్పుడు ఎక్కువ నెగటివ్ ఉంటుందంటే పర్ఫార్మెన్స్ టైంలో ఉంటుంది. పర్ఫార్మెన్స్ అంటే ఏం చెప్పేసి నేను పని చేసి పని చేసేటప్పుడు నెగటివ్ ఎప్పుడు వస్తుంటది కరెక్ట్గా పని నిజమే. చేయాలనుకునే థాట్ వచ్చినప్పుడు. అది లేనప్పుడు బాగానే ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. అది గుర్తు రాగానే వస్తుంది అసలే. నేను పని చెయ్యాలి అని అన్నప్పుడే. అందుకే పనికి దూరంగా ఉంటారు. ప్రోగ్రామ్స్కి వస్తే పని గుర్తొస్తుంది. ఓకే, దాన్ని ఫేస్ చేయడము నేర్పాలి. దానికి ఫేస్ చేయడం నేర్పాలి. దాని హెల్ప్ తీసుకోవాలి, ఇమాజినేషన్ హెల్ప్ తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపు పని చేయాలి, చెప్పాలి, సెషన్ తీసుకోవాలి అనగానే ఏమొచ్చింది? అమ్మో చెప్పగలనా లేదా అనేది వచ్చింది. మీరు ఎమ్మటే ఏం చేశారు? దేని సపోర్ట్ తీసుకున్నారు? ఇమాజినేషన్ సపోర్ట్ తీసుకున్నారు. నేను బాగా చెప్పినట్టు, అందరూ చాలా బాగా చెప్పారు అని అన్నట్టు ఇమాజినేషన్ సపోర్ట్ తీసుకున్నారు కదా. మీరు ఒక డ్రీమ్ హౌస్ అనేది వచ్చింది. డ్రీమ్ హౌస్ అనేది మీకు, నా డ్రీమ్ హౌస్ అనేది ఇంపార్టెంట్, దానికి ఒక ఈఎంఐ కట్టుకోవాలి 10,000 అన్నా కూడా, నేను నెలకి ఎన్ఎస్ఓలో 10,000 వచ్చే పైప్ లైన్ని తయారు చేసుకోవాలి. ఓకే, మీరు ఒక 10 సంవత్సరాలు వర్క్ చేసిన 10 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఓకే, నెలకి ఓ 10,000 20,000 దానికి ఒక ఈఎంఐ కట్టుకోవచ్చు. అందుకని నేను ఇప్పుడు నేను చేస్తున్నాను. అవన్నీ ఇమాజినేషన్స్. ఓకే, దాన్ని ఆ విధంగా ట్రైన్అప్ చేయాలి. కరెక్ట్గా పర్ఫార్మెన్స్ చేసేటప్పుడే మనకు నెగిటివ్ అనేది వస్తుంది. ఇమాజినేషన్ ఆ నెగిటివ్ని పూర్తిగా ఒక స్లేట్ చేసినట్టుగా తుడిచేస్తుంది ఎప్పటికప్పుడు. అందుకే స్లేట్ని ఎప్పటికప్పుడు తుడిచేస్తూ ఉండాలి. అందుకని ఎలోన్గా కూర్చొని ఇమాజినేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నా డైమండ్ క్రియేషన్ కూడా పూర్తయింది. నాదే కాదు, నా యొక్క టీంలో వాళ్ళు కూడా డైమండ్ క్రియేషన్ పూర్తి చేసుకుంటున్నారు. చలో, వాళ్ళకు కూడా పర్ఫార్మెన్స్లో ముందెళ్తున్నారు. ఇట్లా పనిచేస్తున్నప్పుడు ఇదంతా కూడా ఎవరు పట్టించుకుంటూ ఉంటారు? తెరనుకోండి, బాగా అబ్జర్వ్ చేసేది ఎవరు? ఏఐ. ఆటోమేటిక్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, సబ్ కాన్షియస్. అది మొత్తం అసలు ఇప్పుడు నేను ఏం చదవలేదు, రాత్రి కూడా వీడియో ఏం చూడలేదు. మరి ఇన్ఫర్మేషన్ అసలు నిన్నటి వరకు కూడా నేనేం దాన్ని స్మృతిలోకి తీసుకొచ్చుకోలేదు. ఎక్కడుంది ఈ సబ్జెక్ట్ అంతా? లోపల ఉంది అది. అసలు దానికి కావాల్సిన సబ్జెక్ట్ పెట్టుకునే స్టోరేజ్ ఉంది, సబ్ కాన్షియస్ స్టోరేజ్. అది ఇప్పుడు అవసరమని ఇప్పుడు మీరు చెబుతూ ఉంటే దాన్ని అంతటిని బయట తీసి మళ్ళీ చెప్తున్నా. ఓకే, ఇది జస్ట్ నేను చేసిన పని ఏం లేదు, కాన్షియస్గా అప్పుడప్పుడు దీన్ని రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ టచ్లోకి ఉండడం. ఓకే, మీరు ఖచ్చితంగా రూబీ ఎగ్జిక్యూటివ్ అవుతారు. రూబీ ఎగ్జిక్యూటివ్ని టచ్ చేస్తారు విత్ టీమ్ పర్ఫార్మెన్స్. ఓకే, సో ఆ ఇమాజినేషన్కి వెళ్ళి ఈ కరెక్ట్గా పర్ఫార్మెన్స్ చేసేటప్పుడే నెగిటివ్ ఏ రూపంలో ఉంటుంది అంటే తొందర రూపంలో ఉంటుంది. తొందర వాళ్ళ నుంచి తొందరగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. ఓకే, వాళ్ళు చెయ్యట్లేదే అనేటువంటి నెగిటివ్ ఉంటుంది. వాళ్ళ నుంచి 100% నాకు అందట్లేదు అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా. ఓకే, సో ఆ నెగిటివ్ని పూర్తిగా తట్టుకునేటువంటి, అసలు ఏమాత్రం నెగిటివ్ లేని స్థితికి తీసుకెళ్ళాలి ఈ పిల్లవాడు. ఈ కాన్షియస్ మైండ్ ఏమాత్రం కూడా నెగిటివ్ కొంచెం రవ్వంతా కూడా లేదు అనేటువంటిది వెళ్ళిపోవాలి. ఎవరు చేయగలుగుతారు? మీరు అన్నట్టు పనిని ప్రేమించే వాళ్ళే చేయగలుగుతారు. ఎవరైతే సక్సెస్కి ఫెయిల్యూర్కి అతీతంగా, నాకు ఆ గిఫ్ట్లతో పని లేదు, మిగతా వాటితో పని లేదు,
కానీ ఎవ్రీడే నేను చేయాల్సినటువంటి డ్యూటీ ఒక ఉద్యోగం చేస్తే చేయమా 10,000 కోసం? అట్లాగే ఇక్కడ కూడా నా 10,000 కోసం నేను ఏ డ్యూటీ చేయాలో ఆ డ్యూటీ చేసుకుంటూ వెళ్తాను. ఇది సరేనా? అప్పుడు ఏ స్థితిని చేరుతారు? ఇమాజినేషన్ కూడా సూపర్గా వస్తుంది, నెగిటివ్ ఉండదు అసలుకి. ఇంకా మీకు నెగిటివ్ అంటే అర్థం కావాలంటే నెగిటివ్ కన్సిస్టెన్సీ కూడా సాధ్యమవుతుంది. ముందు వర్క్ని ప్రేమిస్తే కన్సిస్టెన్సీ ఉంటుంది. మీకు వర్కే ఇష్టం లేకపోతే కన్సిస్టెన్సీ ఎక్కడ ఉంటుంది? కంటిన్యూ చేయలేరు. అవునా? ముందు వర్క్ని ప్రేమిస్తుంటే ఆ నెగిటివ్ పూర్తిగా పోతుంది. అసలు నెగిటివ్ ఏ రూపంలో ఉంటుంది అనేది ఒక గొప్ప నాలెడ్జ్. దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా గొప్ప నాలెడ్జ్. ఆ సబ్జెక్ట్ సీనియర్ దగ్గరనే దొరుకుతుంది, మెంటర్ దగ్గరనే దొరుకుతుంది. ఓకే, నెగిటివ్ పూర్తిగా అంటే దాన్ని ఎలా గుర్తుపట్టడం కూడా ఒక నాలెడ్జ్ కదా. నెగిటివ్ని గుర్తుపట్టడం అక్కడ రాసుకో సునీల్. నిరాశపరిచేది నిరుత్సాహపరిచేది నిరుక్తమైనది ఎటువంటి వాల్యూ లేనిది. వాల్యూ ఉన్నదేమో ఇప్పుడు ఉపయోగపడుతుంది, రేపు పొద్దున కూడా ఉపయోగపడుతుంది. సరేనా? సో నిరుక్తమైనది, వీటిని నెగిటివ్ అంటారు. నెగిటివ్ అంటారు. నిరాశపరిచేది, నిరుత్సాహం, దాన్ని నెగిటివ్. ఇది అసలుకి రానియద్దు మనసులో. నాకు ఇదే లైఫ్, నాకు చాలా ముఖ్యము అనుకున్నది ఎక్కడైనా సరే ఇది రానియద్దు. ఓకే, ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు, జీవించడం తనకి చాలా ఇంపార్టెంట్, లైఫ్ చాలా ఇంపార్టెంట్. అతను ఆలోచించాల్సింది ఇదేనా కాదా? నెగిటివ్ ఆలోచించాలనా? అది మరి తనకు ప్రాణం ఎంత ఇంపార్టెంటో సక్సెస్ కూడా ప్రాణంతో అనుకున్న వాళ్ళకి ఇది కూడా అంత ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు సునీల్కి నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది వివో ఆపర్చునిటీ అని అనుకుంటే, లేకపోతే జీవితాంతం ఎక్కడో గూడిగం చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది అని అనుకుంటే, ఈ సబ్జెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ చిన్నపిల్లవాడు ఈ సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకున్నాడంటే ఆ రెస్పెక్ట్ని, ఆ యొక్క సక్సెస్ని తీసుకుంటాడు అట్లా. సరేనా? చాలా మంచి సబ్జెక్ట్ మేడం ఇది. ఇంకా దాన్ని వీలైనప్పుడల్లా వింటూ ఉండండి దాన్ని. ఓకే సునీల్, మీకు కనెక్ట్ అయినటువంటి పాయింట్ చెప్పు. గుడ్ మార్నింగ్ సార్. పనిని సెలక్షన్ చేసుకోవడం, దాన్ని రిపీట్ చేయడం సార్. పనిని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాన్ని రిపీట్ చేసేటప్పుడు ఆ పర్ఫార్మెన్స్, ఆ పని చేసేటప్పుడు నెగిటివ్ వస్తుంటుంది, అది రాకుండా చూసుకోవడం. చాలా మందికి ఎర్లీ మార్నింగ్ రావడం ఇష్టమే, వాళ్ళు రాగలరు కూడా. ఎందుకు ఆ పని చేయలేరు అంటే అది చేసేటప్పుడు వచ్చే నెగిటివ్ ఉంటుంది, దాన్ని భరించలేరు. ఈ సీక్రెట్ వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి 500 అవ్వడం ఇష్టమే, 1000 అవ్వడం ఇష్టమే, అన్నీ ఇష్టమే. కానీ ఆ పని చేసేటప్పుడు వస్తున్నటువంటి నెగిటివ్ చూసారా, దాన్ని ఫైట్ చేయలేరు అనమాట. అట్లా ఇంకేదో జరిగితే నేను అప్పటి నుంచి ఇది చెయ్యొచ్చు అనుకుంటారు. కాదు, ఇది రిపీటెడ్గా చేస్తేనే అది వస్తుంది. అంతేనా కదా? వెల్నెస్ని ఇంకొకరికి చెప్పడం అనేటువంటి వర్క్ ఉందనుకోండి, వెల్నెస్ని ఇంకొకరికి చెప్పడం అనే వర్క్ ఉంది. యాక్చువల్లీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న దానికి వాళ్ళు రీచ్ అవ్వాలి అంటే దాన్ని రిపీటెడ్గా చేయాలి. ఆ రిపీటెడ్గా చేయడానికి ఈ వెల్నెస్ గురించి చెప్పేటప్పుడే వాళ్ళు గతంలో వచ్చినటువంటి రిటైల్ అవ్వలేదో, లేకపోతే ఇంకోటి ఏదో సంథింగ్ ఉంటుంది.
ఆ నెగటివ్ కంటిన్యూ అవుతుంది, ఆ నిరాశ నిరుత్సాహం అనేది కంటిన్యూ అవుతుంది. అట్లా ఇది అందరికీ ఒక సీనియర్ జూనియర్కి చెప్పాల్సిన సబ్జెక్టేనా? మెయిన్ సబ్జెక్ట్ అది అసలు. ఉమ్. అర్థమయ్యేంత వరకు చెప్పే సబ్జెక్టు, ఒకసారి చెప్పే సబ్జెక్ట్ కాదు. తన టీంకి రిపీటెడ్లీ తనకి చెప్పేటువంటి సబ్జెక్ట్. ఇప్పుడు మీరు పర్ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, చేయాలి అని అనుకునే వాళ్ళు, ఇప్పుడు ప్రతి పర్ఫార్మర్ కూడా ఇదే సబ్జెక్ట్ చెప్పినా కూడా 100 మంది చెప్పినా కూడా 100 రకాలుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. లేకపోతే మన సమయాన్ని మొన్న గడిపినట్టే, పోయిన సంవత్సరం గడిపినట్టే, లేకపోతే ఇంకెప్పుడు గత కాలం గడిపినట్టే గడుపుతూ ఉంటాం. కొత్తగా ఎప్పుడు తయారవ్వం మనం. ఆ శక్తి పెరగదు, ఆ మనోశక్తి పెరగదు. మనోశక్తి ఎప్పుడు పెరుగుతుంది? ఆ మత్తుతోటి, ఆ నెగిటివ్ తోటి, ఆ మబ్బుతోటి ఫైట్ చేసినప్పుడు పెరుగుతుంది. ఆ నెగిటివ్ తోటి ఫైట్ చేయాలి. నేను కిక్ బాక్సర్ అవ్వాలనుకున్నాను. ఆ మెత్తటి బ్యాగ్ను గుద్దితే అవుతుందా సుని? ఎప్పటికైనా చేయి గట్టి పడుతుంది, అందరికి రాదు, బలం రాదు. ఇసుకతోటి పెట్టుకొని కదా, అప్పుడు గట్టి పడుతుంది. అది. సో నెగిటివ్ని అసలు నేను ఆ పని చేస్తున్నప్పుడు ఏ నెగిటివ్ ఆవరిస్తుందో దాంతోని వదిలించుకోవాలి. దాన్నే మబ్బులు వదిలించుకోవడం అంటారు. అర్థమైందా? ఇప్పుడు మనం ప్రోగ్రామ్కి వచ్చినప్పుడల్లా నా టీం రావట్లేదు అని గుర్తొచ్చింది అనుకో, అయిపోయి కదా, దాంతో ఫైట్ చేయాలి అసలు. నేను కంటిన్యూ అయ్యి నేనేదో నేర్చుకోవాలి అనేది ఉండాలి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మనం చేసే పని నెగిటివ్ గుర్తించడమే ఒక ముఖ్యమైన కర్తవ్యం అని గుర్తుకొచ్చింది సార్. సెలక్షన్ గుర్తించాలి, నెగిటివ్ గుర్తించాలి. నెగిటివ్ గుర్తించాలి ఫస్ట్. అది గుర్తిస్తే, నెగిటివ్ గుర్తిస్తే మనం ఆ పనిలో సక్సెస్ అయినట్లే సార్. చాలా అయితే చాలా మంది సెలెక్టివ్ ని గుర్తిస్తారు, కానీ అది రిపీటెడ్ చేసేటప్పుడు వచ్చిన నెగిటివ్ ని గుర్తించారు. గుర్తించలేక మర్చిపోతాం సార్. అక్కడే చతికిల పడిపోతాం మనం. అక్కడ అంతే అంతే. దేవుడి పరీక్ష కూడా అక్కడనే ఉంటది. అదే సార్, దాంట్లోనే ఉంటుంది మనకంతా. తపస్సు అక్కడ వరకే ఉంచుతావా, ఎక్కడ వరకు ఉంచుతావా? నేచర్ కూడా అదే గిఫ్ట్ ఇస్తుంది మనకు ఫస్ట్ ముందు. నీకు ఇన్కమ్ అవసరం ఉండడం అదొక్కటే కాదు ముఖ్యం, నీ ప్రొడక్ట్ని ఎంత నమ్ముతున్నావు, నీ బిజినెస్ని ఎంత బిలీవ్ చేస్తున్నావు, ఇదంతా ఉంటుంది. దానికి 100% ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సబ్జెక్ట్ తీసుకోవాలి అన్నా కూడా 100% ఇవ్వాలి. ఎప్పుడైనా కానీ వినయంగా నాకు మించిన శక్తి జ్ఞానం ఉంది అని నమ్మాలి. నాకు మించిన శక్తి జ్ఞానం ఉంది, అదే నాకు హెల్ప్ చేస్తుంది, సో నేను దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకోవాలనుకోవాలి. నేను ఇంకా ఏదో నేర్చుకోవాలని ఓర్పు ఉంటే, వినయం ఉంటే మనం ముందుకెళ్తాం. నేను ఇంకా ఏదో నేర్చుకోవాలి అనేది ఒకటి ఉండాలి. మనకు తపన అనేది ఉండాలి డైలీ. ఆ తపన ఉంటే మనం ఈ క్లాస్లో కూర్చుంటాం సార్ వచ్చి. మనం తీసుకోవాలి, ఏదైనా సాధించుకోవచ్చు. మనం అనుకున్న లైఫ్ స్టైల్ని సబ్ కాన్షియస్ గా అది ఉంది, అందుకనే మర్ఫీ గారు ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అని రాశారు. కరెక్ట్ సార్. ఉంది ఉంది. లేదు అని అంటే మనం అసలు అందరికీ సాధ్యం అవ్వదు. యద్భావం తద్భావతి అనేది ఉందా లేదా? ఉంది సార్. మరి అది ఉంటే ఇది ఉన్నట్టే, ఆ భావమే ఇదే కదా మరి. సబ్ కాన్షియస్ కే యద్భావం తద్భావతి అంటే. కాన్షియస్ చేసే భావము సబ్ కాన్షియస్ భవతి చేసి పెడుతుందని మొత్తం నీటికి రాసుకోండి కదా. కాన్షియస్ మైండ్ చేసే భావాలు సబ్ కాన్షియస్ భవతి చేసి పెడుతుంది. అసలు ముచ్చట. మన రిజల్ట్కి వేరే వాళ్ళ రిజల్ట్కి లింక్ ఉంటుందా అంటే అస్సలు ఉండదు. ఎవరి ప్రపంచం వాళ్ళదే, ఎవరి ప్రపంచం వాళ్ళదే. యూట్యూబ్ కంపెనీ ఒకటే ఉండొచ్చు, ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళదే ఉందా లేదా? ఇప్పుడు నాకు కావాలనున్న వీడియోస్ నేను చూస్తున్నాను, వేరే వాళ్ళు వేరే. విశ్వం ఒకటే అయినప్పటికీ మనదే.
కమాల్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు నాకు బాగా టచ్ అయిన ఏంటంటే మనం ట్రైనింగ్ లో ఎంత తీసుకుంటామో మన పర్ఫార్మెన్స్ మన వాళ్ళకి తెలియజేయడం చాలా ఇంపార్టెంట్ అని తెలిసింది సార్ నాకు. అంతే. అంటే ట్రైనింగ్ మనం తీసుకుంటూ ఉండాలి. దాన్ని కరెక్ట్ గా పర్ఫామ్ చేసుకోవాలి. ట్రైనింగ్ తీసుకోవడం అంటే రిపీటెడ్ గా చేయడం. ట్రైనింగ్ తీసుకోవడం అంటే రిపీటెడ్ గా చేయడం. ఓకే. పర్ఫార్మెన్స్ చేయడం అంటే నెగిటివ్ లేకుండా చేయడం. నెగిటివ్ ఎప్పుడు వస్తుంది? రిపీటెడ్ గా చేసేటప్పుడే వస్తుంది. ఓకే. రిపీటెడ్ గా చేసేటప్పుడు వస్తుంది. ఇప్పుడు మీరు బోత్ సైడ్స్ లో యాజ్ ఎగ్జిక్యూటివ్ గా డైమండ్ క్రియేటర్స్ ని క్రియేట్ చేయాలంటే ముందు సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఏది రిపీటెడ్ గా చేయాలనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాతది అది పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు అంటే ఏం చెప్పాను? పని చేసేటప్పుడు సార్. వెరీ గుడ్. పని చేసేటప్పుడు వచ్చేటువంటి నెగిటివ్ ని తట్టుకోవడమే గుడ్ పర్ఫార్మెన్స్. మీరేమనుకుంటున్నారు? టీంకి చెప్పడమే పర్ఫార్మెన్స్ అనుకుంటున్నారు. అర్థమైందా? టీంకి చెప్పడంలో చాలా ఉన్నాయి. సరే, మీ టీంకి చెప్తేనే కదా వాళ్ళు డైమండ్ క్రియేటర్ అయ్యేది. అదేం చెప్పాలి అని అంటే అదే సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసుకొని అది మళ్ళీ చేసేటప్పుడు అది వెంటనే మంచి రిజల్ట్స్ ఏమి ఇవ్వదు. అప్పుడు దాన్ని రిపీటెడ్గా చేసేటప్పుడు ఎటువంటి నెగిటివ్ లేకుండా చేయడమే గుడ్ పర్ఫార్మెన్స్. మరి దానికి ఉపయోగపడేవే 2 వస్తువులు: ఇమాజినేషన్ చేసుకోవడం, పనిని ప్రేమించడం. ఓకేనా? క్లియరా? ఇది పనిని మీరు ఏ పనిని ప్రేమించాలి? డైమండ్ క్రియేటర్స్ని ఒక 5గురిని తయారు చేయాలి అనేది. అప్పుడు అడగాలి. మీరు లావణ్య మేడం బోగసార్ని అడగాలి, నన్ను అడగాలి, ఇద్దరు కలిసి తెలుసుకోవాలి. సార్ మేము 5గురిని ఇట్లా క్రియేట్ చేయాలనుకుంటున్నాం, దేన్ని సెలెక్ట్ చేసుకొని ఎలా చేస్తే బాగుంటుంది అనేది అడగాలి. అడిగితే మీకు తెలుస్తుంది, అర్థమవుతుంది. దాన్ని రిపీటెడ్గా చేయాలి. రిపీటెడ్గా చేసేటప్పుడు ఆ పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉందా లేదా అనేది సార్ వాళ్ళు కూడా చెక్ చేస్తూ ఉంటారు. చెక్ చేయించుకోవాలి. వాళ్ళు చేయకున్నా సరే చెక్ చేయమని పిల్లవాడు వస్తాడా లేదా, నేను రాశానా లేదా, చెక్ చేయ మేడం అని అడుగుతాడా లేదా, అట్లా చెక్ చేయించుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే అసలుకి నేను పర్ఫెక్ట్గా వెళ్తున్నానా లేదా అనేది ఎవరు చెక్ చేయించుకోరు. అది చేయించుకోవాలి అట్లా. ఓకే, ఒకసారి మేడం హాయ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి గట్టిగా నిర్ణయించుకున్నారా ఈరోజు? ఎస్ సార్. సో దాన్ని రిపీటెడ్గా, అసలైన సబ్జెక్ట్ ఏంటంటే రిపీటెడ్గా చేసేటప్పుడు ఎప్పుడు కూడా నైట్ పడుకునేటప్పుడు, ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఈ 2 సమయాలు మనకు చాలా విలువైన సమయాలు. ఎస్ సార్. ఎవరికి? డ్రీమర్. సో ఆ 2 సమయాలని మీరు ఏదైతే కావాలి అని అనుకుంటున్నారో ఆ పని అవుతుందా లేదో చెక్ చేసే పాయింట్లుగా పెట్టుకోవాలి. చెక్ పోస్టులు అనమాట. ఓకే సార్. డైరీ తీసుకొని పెట్టుకొని ఈరోజు వెరీ గుడ్, ఒకటి అయిపోయింది, నేను సెలెక్ట్ చేసుకున్న పనుల్లో అయిపోయింది, బట్ రిపీటెడ్ అవ్వాలి అని పెట్టుకోవాలి. ఈ రిపీటెడ్ అవుతున్నప్పుడు అడ్డుపడేవి ఏవైతే ఉంటాయో, నీరసపరిచేవి ఉంటాయో అవన్నీ మనం పట్టుకోవాల్సిన విషయాలు. దానికి డైరీ మనకు కనపడుతుంది అనమాట, అర్థంలాగా. ఓకేనా సునీల్? నువ్వు డైరీ పెట్టుకోవాలి. నేను రిపీటెడ్గా చేయలేకపోతున్నాను అనుకున్న దానికి పెట్టుకోవాలి. ఓకే, దీన్ని రిపీటెడ్గా చేయలేకపోతున్న ఆ నెగిటివ్, మనకు అడ్డుపడుతున్న నెగిటివ్ని ఫేస్ చేయాలంటే 2 మనకు బాగా ఉపయోగపడతాయి. ఏంటి అవి? ఇమాజినేషన్. ఓకే, రెండోది లవ్, పనిని ఇష్టపడ్డం.
ఉమ్. ఆ పనిని ఎంజాయ్ చేయడం, ఇది బాగా. అండ్ ఇమాజినేషన్ బాగా జరిగితే ఎంత బాగుంటుంది ఒకవేళ. ఉమ్. అలా ఉంటే ఖచ్చితంగా మీకు ఇమాజినేషన్ కొంతమందికి రాదు. ఉమ్. ఎందుకనంటే బిలీఫ్ లేదు కాబట్టి. లేదు, ఖచ్చితంగా నేను ఇది పాటించడం వల్ల నేను ఎక్కడో పెట్టుకున్న ఆ డ్రీమ్ హౌస్కి ఈ పాటించడానికి లింక్ ఉంది అని తెలియాలి. లింక్ ఉంది. ఉమ్. నేను ఈరోజు చేయించే జిఎస్ఎంకి, నా ఈఎంఐకి, ఆ మనీ క్రియేషన్ పైప్ లైన్కి లింక్ ఉంది అని తెలియాలి. లేకపోతే ఇది వేరు అది వేరు అని అనుకుంటాం. అది ఇంకెట్లానో జరుగుతుందనే ఎదురు చూస్తుంటాం, ఆకాశం వంక చూస్తుంటాం. అది ఇంకెక్కడో లేదు, ఈ పర్ఫార్మెన్స్లోనే ఉంది. సరేనా? సార్ ఆ. నెగిటివ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇమాజినేషన్ ని పనిని ప్రేమించడం అనేది పెట్టుకోవాలా సార్? ఉమ్, ఉమ్. ఆ నెగిటివ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకు కొంచెం భయము, బద్ధకము, లైట్ తీసుకునే తత్వం వస్తుంది. అప్పుడు అది ఎలా జరిగితే బాగుంటుంది, అది బాగానే జరిగినట్టు మనము ఇమాజినేషన్ చేసుకోవాలి. చాలా బాగా జరుగుతుంది అనేటువంటిది క్రియేట్ చేసుకోవాలి మన వరల్డ్ని ఫస్ట్ ఇక్కడ. ఓకే. ఇంకొకటి, నువ్వు పనిని పనిని ఇష్టపడితే ఎవరు ఎంత నెగిటివ్ చెప్పినా నువ్వు సరిగా ఆడలేకపోయినా వెళ్ళి ఆడతావు, ఆ క్రికెట్ ఆడొస్తావు. Yes, sir. ఉమ్. అంతే. ఇష్టపడితే ఆ లెవెల్కి వెళ్ళిపోతుంది. మీరు నెగిటివ్ లెవెల్ లేదు, ఏ లెవెల్ లేదు, హై లెవెల్కి అది. ఉమ్. నాకు ఇండస్ట్రీ అంటే ఇష్టం అనుకో, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే. నా ఫ్యూచర్ని నేను ఇమాజిన్ చేయగలుగుతున్నాను, ప్లస్ ఇష్టం కూడా. అయిపోయి ఇంకే నెగిటివ్ కదలిచ్చలేదు అసలుకి. ఉమ్. అది ఇంకా విశ్వాసం ఉంటే ఏది జరుగుతుందో అదే జరుగుతుంది. సో హిట్లర్ చేసే పని ఇష్టము, ఆయన ఒక ఇమాజినేషన్లో ఉన్నాడు, అది అవుతుంది. నిజంగా ఆయన అన్నట్టే అయింది అది. వివేకానంద గారికి ఒకటి అట్లా ఏ మైండ్ సెట్కైనా సబ్ కాన్షియస్ హెల్ప్ చేస్తుంది. నువ్వు మంత్లీ 1 lakh అనేటువంటి ఇమాజినేషన్లో ఉన్నావు, ప్లస్ దానికి సంబంధించిన సెలెక్షన్ ప్లాట్ఫామ్, కరెక్ట్ సెలెక్షన్. ఓకే. అండ్ ఆ పర్ఫార్మెన్స్ ఏదైతే పని ఉందో దాన్ని నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, ఇష్టపడుతున్నావు, ఆ లెవెల్లో ఉంది నీకు ఇష్టం. అర్థం, నీకు బోర్ కొట్టదిగా. లేకపోతే ఒక వారం 2 వారాలు చేసి రిజల్ట్ రాలేదనుకో, అక్కడి నుంచి సరిగా ఎమ్మటే నువ్వు పర్ఫార్మెన్స్ అయిపోతుంటుంది, ట్రైనప్ చేయలేవు ఇక. అట్లా. సరేనా? ఇవి వింటూ ఉండాలి, ప్రతిరోజు వింటే. ఓకే సార్. ఓకేనా కళ్యాణ్ గారు? ఫైన్. Okay, sir. గుడ్ మార్నింగ్ సార్. సరే. గుడ్ మార్నింగ్ కదా అందరికి. ఈరోజు చాలా మంచి సెషన్ సార్. ఈరోజు శాంతి గారికి మనం థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. మంచి దాన్ని తీసుకున్న టాబ్లెట్ కూడా ఈరోజు మంచి ఆ కొత్తగా చెప్పే విధానంలో చాలా మంచి అనిపిస్తుంది. చాలా కొత్త పదాలు తీసుకుంది మేడం. గూగుల్ ఫొటోస్ తోటి పోల్చడం సబ్ కాన్షియస్ ని ఎట్లయితే స్టోర్ అయి ఉంటాయి, అందులో అన్ని తీసుకుంటూ వెళ్తాయి. 10 సంవత్సరాల కింద ఫోటోలు కూడా అందులో ఉంటాయి గూగుల్లోకి వెళ్ళి. ఇంకా మనకు ఇప్పుడు ఒక మొక్కను పెరగాలని చెప్పాలంటే వాటికి నీరు కావాలి, మట్టి కావాలి, ఎరువులు కావాలి. ఇవి ఉంటేనే అసలు ఆ మొక్క అనేది వస్తుంది. దానికి మనకు మన వర్క్కి ఫ్రేమ్ చేసి చెప్పడం అంటే జిఎస్ఎం ప్రజెంటేషన్స్ నేమ్ లిస్ట్ ఎలా అయితే అంటే ఆ ఒక మొక్క పెరగాలంటే మన విత్తనాలు అనేవి మన ఆలోచనలు అని చెప్పడం చాలా అంటే హై ఫ్రీక్వెన్సీలో మాటల్లో అగర్భిక్ష సత్తా అని చెప్తుంటాన్ని. ఇంకా ఆ తెలుగు గిక్స్ వీడియో ఆయన చెప్తున్నాడు. నేను మొదట్లో వీడియోలు చేస్తున్నప్పుడు అంత బాగుండకపోయేది, ఆ ఎడిటింగ్ ఇట్లా. నాకు ఎలా వచ్చింది చెప్పాలంటే ఎప్పుడు చేయంగా అది రిపీట్గా చేస్తే నాకు ఇప్పుడు చాలా క్వాలిటీ చేయగలుగుతున్నాను. దాన్ని సబ్ కాన్షియస్కి పోల్చి చెప్పడం. క్రిమిగా
మనది కదా. మన వర్క్ కి ఉమ్. దానికి కరెక్ట్ గా పోల్చి చెప్పడం అనేది బాగుంది కదా. ఈరోజు సార్ నాకు టైం టు ట్రైన్, టైం టు పర్ఫార్మ్ సార్. శిక్షణ పొందే సమయం, ప్రదర్శన ఇచ్చే సమయం, జీవితంలో ఏది పొందాలనుకున్నాను ఆ రెండు సమయాలు. ఎస్ సార్. ట్రైనింగ్ చేయడం అనేది రిపీటెడ్ గా చేస్తే ట్రైనింగ్ చేసినట్టు. ఓకే, డైరెక్ట్ పాయింట్ అన్నమాట. మనం ఏదైతే రిపీట్ గా చేస్తున్నామో దాన్ని ట్రైన్ అప్ చేస్తున్నట్టే. సార్ అవును. ఓకే, మన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఆ పర్ఫార్మెన్స్ ట్రైన్ టు పర్ఫార్మ్ అని ఉంది కదా, అంటే పని చేసేటప్పుడు నెగిటివ్ పుట్టే సమయం అది. ఆ నెగిటివ్ పుట్టే సమయంలో ఇమాజినేషన్ని మన యొక్క హార్ట్ఫుల్ వర్క్ని అప్లై చేయాలి. అప్పుడు టైం టు పర్ఫార్మ్. ఓకే, ఈ రెండు సక్సెస్ అవుతాయి. ఇక్కడ నేను రాసుకున్నాను సార్, ఈ టైం టు ట్రైన్, టైం టు పర్ఫార్మ్ కూడా శిక్షణ పొందే సమయంలో ఒక వర్కర్ లాగా ఉండాలి, ఒక డ్యూటీ చేస్తున్నట్టుగా, ఉద్యోగి లాగా అది అలా ఇక్కడ చేసుకోవాలి. వేరు. టైం టు పర్ఫార్మ్ కాడనేమో ఒక ఇంజనీర్ లాగా ఆలోచించాలి సార్. అలా వర్కర్ లాగా చేసుకుంటూ ఇంజనీర్ లాగా ఆలోచించాలి. ఇప్పుడు నేను చెప్పింది రాసుకోండి. అంటే పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ఎప్పుడైతే వాళ్ళు మీరు ఒక ఫిజికల్ బాడీ తోటి వర్క్ చేసే చెప్పారు, వాళ్ళు సబ్ కాన్షియస్ తోటి చేసే ట్రైనింగ్ పర్ఫార్మెన్స్ చెప్తున్నారు. ఇది శిక్షణ పొందే సమయం అనుకుంటా సార్. థాట్ లెవెల్లో శిక్షణ పొందడం అంటే రిపీటెడ్ గా చేయడం. ఎస్ సార్. ఓకే, థాట్ లెవెల్లో పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్ చేయడం అంటే నెగిటివ్ లేకుండా చేసుకోవడం. దాన్ని వికల్పం అంటారు, సంకల్ప శుద్ధి అని అంటారు. వాళ్ళు థాట్ లెవెల్లో చెప్పిన సబ్జెక్ట్ అది. దాన్ని మేడం కొంచెం బాడీ లెవెల్లో మనం చేసే వర్క్ కి పోల్చి చెప్పింది అనమాట. దానికి నేను ఇప్పుడు రాసుకున్నాను సార్. పాయింట్ జస్ట్ శిక్షణ పొందే సమయంలో ఒక వర్కర్ లాగా చేయాలి, ఇంజనీర్ లాగా ఆలోచించాలి చెప్పి రాసుకున్నాను. శిక్షణ పొందే సమయం కష్టపడాలి. కాకపోతే శిక్షణ అంటే ఏంటి అని అంటే ఏదైతే రిపీటెడ్ గా చేస్తున్నామో అది శిక్షణ. ఎస్ అంతే. థాట్ లెవెల్లో అది శిక్షణ. నాకు ఈ థాట్స్ మారాలి అని అంటే ఖచ్చితంగా మనం ఏదైతే ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా మారాలో సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని రిపీటెడ్ గా చేయాలి, మారిపోద్ది ఖచ్చితంగా. నాకు ఈ విసుగు, ఈ కోపము, ఈ భయము ఉండకూడదని అంటే ఎలా ఉండాలో సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని రిపీటెడ్ గా చేయాలి. అది చేసేటప్పుడు వచ్చేటువంటి నెగిటివ్ని ఇమాజినేషన్ తోటి, హార్ట్ఫుల్నెస్ తోటి జయించాలి. ఇది ఓకే, ఇది క్రిస్టల్ అన్నమాట. దాన్ని ఇంకా మనము ఎప్పుడు గుర్తుంచుకోవాలంటే ఈ సబ్జెక్ట్ని మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా వింటూ ఉంటారు. చిన్న స్లేట్ని క్లియర్ చేసుకుందాం. మైండ్ స్లేట్ అనేది ఒక ఎలా అవుతుందంటే చిన్నది పాయింట్ ఏం లేదు, మనం తీసుకునేటువంటి మనం వదిలేటువంటి బ్రీతింగ్ని కౌంట్ చేసుకుంటూ మనం డిసైడ్ అవ్వట్లేదు. ఓకే, లెట్స్ ప్రాక్టీస్. ఒక 40 కౌంట్ చేసుకుందాం, ఓపిక ఉంటే 100.